నడుము స్ట్రైట్ గా పెట్టి 3 సార్లు ఓంకారం చెప్పండి నాతో పాటుగా. ओम हिरण्यगर्भः समवर्तनाग्रे भूतस्य जातः पतिरेकासीत् सदाधार पृथिवीं द्यामुदेवान् कस्मै देवाय हविषा विधेम. సీతాహల్మండి ఆర్య సమాజంలో జరుగుతున్న మహిళా సత్సంగానికి విచ్చేసిన విద్వాంసులు, వేదాన్నాయులు మరియు మాతృశక్తి ఆబాల గోపాలానికి నా నమస్కారములు మరియు అభినందనలు. నాకు 11 నుంచి 12 అనే సమయం ఇచ్చారు. ఇప్పుడు 45 నిమిషాలు తీసుకోమని అంటున్నారు. కానీ నేను చెప్పాలి అని అనుకున్న దానికి కనీసం 1.5 గంటల అవసరం ఉంటుండే. కానీ నేను సంక్షిప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా నా గురించిన పరిచయం. నా పేరు నళిని. నేను చేస్తున్న పనిని ఆధారం చేసుకొని నాకు ఆచార్య అని ఉపాధి వచ్చింది. అంతకుముందు 4 సంవత్సరముల క్రితం నేను ఆర్యని. అంతకుముందు యోగాచార్యని ఒక 10 సంవత్సరములు. పతంజలి యోగా సమితిలో శాశ్వత సభ్యురాలిని. ఆరోగ్య కేంద్రాన్ని సంచాలనం చేసిన ఒక ఆయుర్వేద వైద్యం పట్ల అవగాహన కలిగిన ఒక మహిళని. అంతకంటే ముందు అంటే 2007 నుంచి 2011 వరకు నేను ఒక అధికారి, ఆఫీసర్, రాష్ట్ర స్థాయి లోపల ఉన్నత ఉద్యోగాన్ని చేసిన ఒక అధికారిని. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోపల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన ఒక అధికారిని. ఈరోజు నేను మీకు ఇక్కడ ప్రవచనం ఇవ్వడానికి వచ్చాను. అందరూ ఆర్య సమాజికులు ఇచ్చినట్లుగా ప్రవచనం కాదు. దీన్ని మన భాషలో చెప్పాలి అని అంటే భజనోపదేశం. నేను దాన్ని ఏమంటున్నాను అంటే గీతాత్మక ప్రబోధం. బోధము అంటే బుద్ధ అనే ధాతు నుంచి వచ్చింది, తెలియజేయనది. గీతము మాధ్యమంగా మీకు సత్య సనాతన వైదిక ధర్మం గురించిన ఒక అవగాహన కలుగచేయాలి అనే ప్రయత్నం. ఈ గీతాన్ని రచించింది నేనే. అంతకంటే ముందు ఈ పుస్తకాలు రాశారు. ఇది డైరెక్ట్గా నేను రాసిన మొట్టమొదటి పుస్తకం. దీని పేరు సనాతన ధర్మం పార్ట్ 1. ఇందులో వేదము, యజ్ఞము గురించి పూర్తి సమాచారము చాలా సరళ భాషలో ఉంది. మరి ఇది రాసేంత సామర్థ్యం నాకెలా వచ్చింది అనంటే నా పరిచయం లోపల నా చిన్ననాటి నుంచి నాకు చదువు నేర్పిన గురువులందరూ ఒకెత్తైతే శ్రీకృష్ణుడికి తులాభారం చేసినప్పుడు అన్ని సకల సంపదలు ఒకవైపు అయితే తులసిదళం ఒకవైపు కదా, అలాగా నాలో ఈ సామర్థ్యం రావడానికి కారకుడైన ఒకే ఒక్క ఆచార్యుడు అనొచ్చు, సన్యాసి అనొచ్చు, వర్ధమాన ఋషిగా ఎదుగుతున్న ఒక మహనీయుడు అయిన స్వామి చిదానంద సరస్వతి గారు ఉన్నారు. తెలుసా మీ అందరికీ? వారెవరో? ఆచార్య ఉదయనాచార్య నిగమనేడం వేద గురుకులం యొక్క ప్రాచార్యులు నా గురువులని నేను గర్వంగా చెప్తున్నాను.
వారి కారణంగా సంస్కృతము అధ్యయనం చేసే అవకాశం కలగడం, వారు ప్రామాణికమైన పుస్తకాలని నాకు వందల కొలది ఇచ్చారు, స్వాధ్యాయం చేయమని ఉపదేశించేవారు. ఎలాగైతే విరజానంద మహర్షి దయానందుని యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది గురుదక్షిణగా ప్రచారం చేయమని ఎలాగైతే చెప్పారో, వారు కూడా ఈ వైదిక సిద్ధాంతం పట్ల అవగాహన కలగడానికి, సంస్కృత భాష పట్ల పరిచయం ఏర్పడడానికి నాకు ఉపనిషత్తుల్ని కూడా చదవడానికి కావలసిన సామర్థ్యాన్ని నాకు ఇచ్చారు. అయితే ఈ సామర్థ్యముతో నేను కురున్వంతో విశ్వమార్య అనే పదాన్ని, ఏదైతే వేదోపదేశం ఉందో, ఈశ్వరుని యొక్క అభిలాష ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం గో బ్యాక్ టు వేదాస్ అని మహర్షి దయానందుడు ఏదైతే పిలుపు ఇచ్చాడో, అందరినీ వేదాన్ని వైపు మలచడం కోసం నేను సామాన్య జనాన్ని ఉద్దేశించి రాసిందే ఈ పుస్తకం. అలా అని సామాన్య జనం కోసం రాసాము కదా, ఆర్యులు చదవాల్సిన అవసరం లేదు అనుకోకండి. ఇప్పుడు ఒక 4 అంశాల మీద ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఒకటి, ఈశ్వరుని ప్రార్థన చేశాం, సత్యార్థ ప్రకాశం చేశాం, 5 యజ్ఞాల గురించి తెలుసుకున్నాం, యోగ దర్శనం గురించి తెలుసుకున్నాం. వాటన్నిటికి సంబంధించిన సమాచారం ఇందులో ఉంది. ఈ పుస్తకాన్ని కేవలం 100 రూపాయలతో నేను విడుదల చేశాను. సంవత్సరం పైగా అయిపోయింది. కానీ ఇప్పటికి వరకు కూడా ఎంతమంది ఆర్యులు చదివారు ఈ పుస్తకాన్ని? చేయలేబట్టండి. ఈ పుస్తకాన్ని ఆశాంతం చదివిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? ఈ పుస్తకం మీ ఆర్య సమాజంలో అందుబాటులో ఉంది. ఇంతవరకు కొనుక్కున్న వాళ్ళు లేరు, చదివిన వాళ్ళు కూడా లేరు. మరి ఆర్య సమాజానికి సంబంధించిన ఒక డిఎస్పి ఆఫీసరు పూర్తిగా వేదాల కోసం తను సమర్పితమై రాసిన పుస్తకంలో ఏముందో అని తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లేదు. నెక్స్ట్, ఈ పుస్తకాలు రాయడంతో పాటు నేను ఛానల్స్ కూడా నడుపుతాను. ఆ ఛానల్స్ కూడా 3 రకాల ఛానల్స్, 3 భాషలు. ఒకటి మన మాతృభాష అని అనుకుంటున్న ఏదైతే తెలుగు అనుకుంటున్నా అని ఎందుకు అంటున్నా అంటే, మనందరి మాతృభాష దేవ భాష అయిన సంస్కృతం. కానీ ప్రస్తుతం రకరకాల మాతృభాషలు, ప్రాంతీయ భాషలు మాతృభాషలు అయిపోయాయి. మరి తర్వాత మన రాష్ట్రంలోని, అంటే మన దేశంలోని ప్రజలందరినీ కలిపే భాష, అనుసంధానం చేసే భాష ఏదైతుందో హిందీ భాష, మరియు అంతర్రాష్ట్రీయ భాష ఇంగ్లీష్. ఈ 3 భాషల్లో నా ఛానల్స్ నడుస్తున్నాయి. తెలుగు భాషలో ఛానల్ పేరు వేదామృత తరంగిణి. ఎంతమంది దాన్ని చూసారు ఇప్పటివరకు? కాస్త చేతులు ఎత్తుతారా? ఒక 4, 5, 6, టోటల్ 7-8 మంది. కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంకా వేదామృత తరంగిణి అనే యూట్యూబ్ ఛానల్ని చూడలేరు. నేను హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాను. నెక్స్ట్, నేను ఇంకొకటి రాసిన పుస్తకం, ఇది భారతీయ పండుగలు. ప్రతి పండుగని నేను పౌరాణిక పద్ధతిలో ఏమేం కథలు ఉంటాయో మొత్తం సెర్చ్ చేసి, అన్ని రకాల పండుగల యొక్క కథలు చెప్పుకుంటారు కదా. దసరా పండుగ ఎందుకు వచ్చింది అంటే రకరకాల కథలు చెప్తారు, పౌరాణిక కథలు. వాటన్నిటిని రాసి వైదికంగా ఎలా చేసుకోవాలి, పర్వ పద్ధతి అనే పుస్తకం ఉంది కదా, దాని ప్రకారం వైదికంగా ఎలా చేసుకోవాలి అని రాశాను. అంటే పౌరాణికం నుంచి వైదికం వైపు మరల్చడానికి నా పుస్తకాలు ఉపయోగపడతాయి. ఈ పుస్తకాన్ని కూడా మీరెవరు చదవకపోయే ఉండింటారు. కానీ ఈ పుస్తకాలని నేను డబ్బు గురించి ఆలోచించకుండా ఆల్రెడీ రాజనరసింహ గారికి చెప్పి ఈ పుస్తకాలని నేను పంపిస్తూనే ఉన్నాను. ఒక సత్సంగంలో జరిగినప్పుడు ఇలా పుస్తకం చూపెట్టి ఇది చదవండి అని ఎవరైనా సజెస్ట్ చేస్తే మీరు అందరూ చదివేవారేమో. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ 2 పుస్తకాలు తప్పనిసరిగా చదవండి. చదివినప్పుడు మీకు ఇది మహర్షి దయానంద్కి అంకితం ఇచ్చాను. మీ లోపల ఒక కొత్త ఉత్సాహం, ఒక అమితమైన ఆనందం వెళ్ళి వెలుస్తాయి.
ఎందుకు అనంటే దక్షిణ భారతదేశంలో ఆర్య సమాజానికి సమాజంలో ప్రజల చేత ఆదరణ తక్కువ. మీరు అన్నట్టుగా, సునీత గారు అన్నట్టుగా, ఏంటి మీరు దేవుణ్ణి మొక్కరా, మీరు నాస్తికులా, మూర్తి పూజ చేయరు, గుళ్ళకు రారు అని మనల్ని చులకనగా చూస్తున్నారు. ప్రేమ పెళ్లిళ్ళు చేసి ఒక సంస్థగా భావిస్తున్నారు. అలాంటప్పుడు మనమంతా కాస్త ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉన్నాం. ఈ పుస్తకాలు చదవండి, చదివి ఇతరులకి స్కూళ్ళకి తీసుకెళ్ళండి. మీకు 100 రూపాయలు పెద్ద సమస్య అని నేను అనుకోను, 100-200 రూపాయల సమస్య అనుకోను. వీటిని తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న స్కూళ్ళ లోపల తెలుగు మాస్టర్ చేతికిచ్చి వారంలో ఒకసారి ఒక వ్యాసం చదివి వినిపియమనండి. చాలా చాలా మార్పు వస్తుంది, మన ఆర్య సమాజం పెరుగుతుంది. అయితే ఆర్య సమాజము అనే మాట బయట జనము ఆకట్టుకుంటలేదు అని చెప్పి నేనేం చేశాను అంటే వేద యజ్ఞ పరిరక్షణ సమితి అనే పేరుతోటి మహర్షి దయానందుని 200వ జయంతి రోజున, ఏ రోజైతే ఈ పుస్తకాన్ని విడుదల చేశామో, ఈ పుస్తకంలో ముందు మాట ప్రొఫెసర్ చెన్నప్ప గారు రాశారు. వారు చాలా ప్రోత్సహించారు. మొదటి వ్యాసం రాసినప్పుడు అందులో ఈ రామానుజాచార్యులు, అంతకు ముందున్న శంకరాచార్యులు, అంతకు ముందున్న మధ్వాచార్యులు, వీళ్ళు ఏదైతే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అని ఏదైతే చెప్పారో సిద్ధాంతాలు, అవన్నీ సరికాదు అని మహర్షి దయానందుడు త్రైతవాదాన్ని ప్రతిపాదించాడు. వాళ్ళు ముగ్గురు కేవలం ఆచార్యులు మాత్రమే. కానీ మన మహర్షి మంత్రద్రష్ట, మంత్రాలను దర్శించుకున్న ఒక ఋషి, ఋషుల్లోనే మహారుషి. మరి ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం చాలా అనువుగా ఉంది, తార్కికంగా నిలబడేలాగా ఉంది. కాబట్టి దీనితోటే నేను మొదలెట్టాను ఈ పుస్తకంలో మొదటి వ్యాసాన్ని. దాన్ని చక్కగా రాసావమ్మా అని ప్రోత్సహించారు. ఈ పుస్తకానికి అభిప్రాయాన్ని కూడా రాశారు. ఈ పుస్తకానికి నిర్మల యోగభారతి గారు, వసుధ శాస్త్రి గారు కూడా అభిప్రాయాలు రాశారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పుస్తకాల్ని, నేను పుస్తకాలు అమ్ముకునేదాన్ని కాదు, నేను యజ్ఞాలు చేపిస్తాను, యజ్ఞ బ్రహ్మగా యజ్ఞాలు చేపిస్తాను ప్రచారం కోసం, పుస్తకాలు రాస్తున్నాను ప్రచారం కోసం. అయితే నాకు యజ్ఞాలు చేపించే అవకాశం ఇవ్వట్లేదు, ఆర్యుడు పిలవట్లేదు. అందుకని నాలో తపన, నా ఛానల్స్ లో కూడా వీడియోస్ చేసి పెడుతున్నాను. అవి వైరల్ అయితే తప్ప సామాన్యులకి చేరవు. మరి ఛానల్స్ ని కూడా ఆదరించట్లేదు అని ఒక బాధ లోపల. నెక్స్ట్, ఈ పుస్తకాలు రాస్తే పుస్తకాలు కూడా చదవట్లేదు. ఎన్ని రకాల బాధల్లోంచి ప్రచారం చేయాలి, వీలైనంత తొందరగా కృణ్వంతో విశ్వమార్యం చేయాలి అని ఒక ఏదైతే నా లోపల ఆ తృష్ణ ఉందో అది నన్ను కాల్చుతున్నప్పుడు, నేను 1 నెల క్రితం ఇదే పుస్తకానికి ఏదైతే చెప్పానో అందులో సనాతన ధర్మం అనే ఒక దేవతని ఆవిష్కరింపజేశాను ఈ పుస్తకంలో. ఈ పుస్తకంలో ఉన్న విషయాన్ని, నేను కవిని కాదు, నేను రచయిత్రిని కాదు, పుస్తకాలు రాశాను, నేను గాయనిని కాదు, అయినా కూడా వైదిక భజన్ని పాడతాను. చిన్నప్పుడు దేశభక్తి గీతాలు పాడేదాన్ని. ఇప్పుడు ఆర్య సమాజంలో చేరిన తర్వాత రోజొక భజన ఈ పిన్ని గారు విన్నారు, లలిత గారు, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు దంపతులు అక్కడికి వచ్చి ఉన్నారు. రోజుకొక భజన వేదవినలో పొద్దునొకటి సాయంత్రం ఒకటి కొత్తది పాడాలి అని చెప్పి నేను రోజు పాడి సిద్ధాంతం మీద అటు పాటల ద్వారా, నెక్స్ట్ మా గురువు గారు ఇచ్చిన పుస్తకాల ద్వారా నేను ఒక అవగాహన తెచ్చుకున్నాను. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, ఏదో ఒక సత్సంగంలో ఒక్క పాట పాడితేనో, సత్యార్థ ప్రకాశంలో ఒక్క పేజీ చదివితేనో బయట జనానికి అర్థం కాదు. ధర్మదేవత ఒక చేతిలో వేదం, ఒక చేతిలో యజ్ఞం పట్టుకున్న ఏదైతే ధర్మదేవత ఉందో వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కారం కాదు. కాబట్టి నేనే కవయిత్రిని కావాలని పరమేశ్వరుణ్ణి చాలా శ్రద్ధగా నేను ప్రార్థించగా మే 14వ తారీఖున నాలో కవితమ్మ ఆవహించింది. ఒకే రోజున నేను 14 చరణాల పాఠం రాశాను.
అదే పాటను మీకు వినిపించబోతున్నాను. ఈ పాటని మీరందరూ కూడా ప్రింట్ తీసుకొని ఇలా సత్సంగం జరిగినప్పుడు పాడండి. పాడలేకపోతే కవిత రూపంలో చెప్పుకోండి. సమస్తం అందులోనే వస్తాయి. ఇప్పుడు ఆ పాటని పాడి ఎవరన్నా ప్రవచనకారులు ఉన్నప్పుడు దాన్ని విశ్లేషిస్తూ మాట్లాడుకోండి. ప్రవచనం కూడా అయిపోతుంది. ఇది దేశమంతటా, ఈ పాట దేశమంతటా ఆర్యుల నోట వినబడాలి అనే ఒక ఉద్దేశంతో అదే పాటను హిందీలో కూడా నేను రాయడం జరిగింది. ఆ పాటతోటి గూగుల్ మీట్ లోపల నేను ఉపదేశం కూడా చేస్తున్నాను. గీతాత్మక ప్రబోధం అనేది నేను చేస్తున్నాను. మొన్న ఆదివారం తెలుగులో చేశాను, రేపు హిందీలో చేయబోతున్నాను. ఢిల్లీ వాళ్ళు వినబోతున్నారు. ఢిల్లీలో పహాడ్గంజ్ ఆర్య సమాజం వాళ్ళు నాకు మొట్టమొదటిసారి 2 ఏళ్ల క్రితమే ఆచార్య అనే బిరుదుని ఇచ్చారు. ఏదైతే ఈరోజు నేను మంత్రం చెప్పానో హిరణ్య గర్భ అనే మంత్రానికి నేను అక్కడ అర్థం చెప్పి మహర్షి దయానందుని మీద ఒక గీతం పాడాను. పాడితే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ మంత్రాన్ని యొక్క చెప్పిన విధానం వాళ్ళకి నచ్చి నన్ను అప్పటి నుంచి ఆచార్య అనడం మొదలెట్టారు. అంటే ఢిల్లీలో నాలోని విద్వత్తును మొట్టమొదటిసారి గుర్తించారు. ఇక్కడి దాకా మీ ముందుకు రావడానికి, మీ ముందు పరిచయం కావడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మీ దాన్నే అయ్యుండి, తెలుగు దాన్ని అయ్యుండి నాకు ఇంత సమయం, దీర్ఘ సమయం పట్టేది. కాబట్టి ఆర్య సమాజం అంటేనే విద్వాంసులను కాపాడుకోవాలి. పిల్లలు ఏడుస్తున్నారమ్మా, కొంచెం చూడండి. విద్వాంసులను పోషించాలి, గురుకులాన్ని సంరక్షించుకోవాలి, గోమాతను కాపాడుకోవాలి. ఇవన్నీ చేయాలి. కాబట్టి నాకు వీలైనంత అవకాశాలు ఎక్కువగా ఇస్తారని భావిస్తూ ఈరోజు అందరి లోపల అంత ఓపిక లేదు. కాబట్టి నేను చాలా సింపుల్ గా దీన్ని పాటను పాడి వినిపిస్తాను. ఎవరికైనా విస్తారంగా దీని గురించి వినాలి అనుకుంటే గనక నా నెంబర్ నోట్ చేసుకోండి దయచేసి. చెప్తున్నాను 94422763 9440232763 వాట్సాప్ నెంబరు. ఈ వాట్సాప్ నెంబర్కి ఎవరైనా నాకు మంచిగా డీటెయిల్గా నాకు టెక్స్ట్ చేసి మీ తరఫున ఒక గూగుల్ మీట్ అరేంజ్ చేస్తే నేను అందులోకి వచ్చి 1 గంటన్నర సేపు నేను చక్కగా వేద మంత్రాలు ప్రమాణంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సునీత లాంటి గారు, మీరు ఇనిషియేషన్ తీసుకోండి. ఆ పాట ఎలా ఉందనేది నేను ఇక్కడ మీకు ఈరోజు వినిపించబోతున్నాను, ప్రత్యక్షంగా వినిపించబోతున్నాను. ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా మీరు రికార్డ్ చేయండి. అయితే ఈ పాట లోపల సనాతన ధర్మానికి సంబంధించిన 4 విషయాలు. ఒకటి ఈశ్వరుడు, దేవుడు. నెక్స్ట్ రెండవది అతడు అందించిన జ్ఞానము ఏదైతే ఉందో అది వేదం. మూడవది వేదాల్లో చెప్పబడిన ఉత్తమమైన కర్మ యజ్ఞం. 4వది ఈ వేదాన్ని చదివి యజ్ఞాన్ని చేయాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, పరమ ఉత్కృష్టమైన జీవి ఎవరైతే ఉన్నారో మానవుడు. ఈ మానవుణ్ణి ఈ 4ని చెప్పి సత్య సనాతన ధర్మం అంటే ఏంటిదో మీకు ఆవిష్కరింపజేయబోతున్నాను. ఈ ధర్మము అనేది ధరించాల్సింది. ధర్మదేవతని మనము ధరించాలి, పోషించాలి. కాబట్టి ఈ పాటని నేను మీ ముందు ఉంచుతున్నాను. అందరూ ఒక్కొక్క పదాన్ని శ్రద్ధగా వినండి. ఇంకొకటి ముందు మాట ఏంటంటే, ఇది మహిళా సత్సంగము. మహిళల కోసమే ఈ ఉపదేశము నేను చాలా ఇంకా విస్తృతంగా చెప్పాలి అని అనుకున్నాను. ఇంకా ఎక్కువ సమయం తీసుకుందాం అనుకున్నాను, కానీ సమయం తక్కువగా ఉంది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన విషయాలని నేను ఇంకొంచెం చెప్తాను.
ఏంటి అనంటే మహిళలు వేదం చదవచ్చునా చదవకూడదా అనే ఒక ప్రశ్న బయట జనానికి ఉంది. మీ అందరికీ తెలుసు, ఒక వేద మంత్రం ద్వారా ఇంతకు ముందే సత్యార్థ ప్రకాశంలో కూడా చదువుకున్నాం, అవునా? అయితే మరి అందులోపట నేను ఆ మంత్రం యొక్క అర్థాన్ని విస్తారంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యజ్ఞము తర్వాత సోమరసము కూడా మనము చేయాలి. ఒక మంత్రానికి విస్తృతంగా అర్థాన్ని తెలుసుకోవాలి కాబట్టి నేను ఇదే మంత్రాన్ని మీకు వివరిస్తాను. తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను. ఆడవాళ్ళైనా చెప్పొచ్చు, మగవాళ్ళైనా చెప్పవచ్చు. వినండి, పూర్తిగా అర్థాన్ని వినండి. తర్వాత నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. తర్వాత నేను పాటను మొదలెడతాను. ఉన్న సమయాన్ని నేను ఇలా మార్చుకున్నాను అన్నట్టు, రూపాంతరం చెందించాను. అందరూ విద్వాంసులు తీసుకున్నట్లుగా నాది ఉండదు, కొత్త పద్ధతిలో ఉంటది. కొత్త వరవడిలో ప్రచారం చేస్తున్నాను. తర్వాత మీరు యజ్ఞము కూడా నాతో చేపించండి, మీకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అన్ని రకాల సంస్కారాలు చేయగలను. ఇప్పటికీ నేను 2 వివాహాలు కూడా చేయించాను. చేయించేటప్పుడు యజ్ఞాన్ని భావనాత్మక యజ్ఞం చేయిస్తాను. క్రియల వెనుక ఉన్న విషయాలను చెబుతూ కొన్ని సూక్తాలను వాటి అర్థ సహితంగా చెబుతూ నేను చేయిస్తాను. అయితే ఇప్పుడు ఆ వేద మంత్రాన్ని నేను చెప్తున్నాను. ఓం యథేవా వాచం కళ్యాణి మావదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్య చ స్వాయ చ ఆరణాయ చ ప్రియో దేవానాం దాతురిహ భూయా సమయం మే కామ ఉపమాదో నమతు. ఇది మంత్రం. ఈ మంత్రంలో ఒకట యథా ఇమాం కళ్యాణి వాచం జనేభ్యః అవధాని, అంటే ఏ రకంగానైతే నేను ఈ కళ్యాణకారకమైన సుఖములనిచ్చే ఈ వేదమాతను ఉపదేశించానో, వేదవాణిని ఉపదేశించానో, ఎవరి కోసం? జనేభ్యః. బహువచనం అండి అది. బహువచనం అంటే చాలా మంది, 3 లేదా అంతకంటే ఎక్కువ మంది వస్తారు. అంటే రకరకాల మనుషులకి నేను వినిపించాను, అందరు మనుషులకి వినిపించాను. కాబట్టి మరి ఎవరికి వినిపించాను అనేది మళ్ళీ మనకు సందేహం వస్తుందేమో అని పరమేశ్వరుడు నేను ఎలాగైతే వినిపించానో అదేవిధంగా మీరు అందరికీ వినిపించాలి అని, ఎవరెవరిని వినిపించాలి అనేది మళ్ళీ 2వ పాదం లోపల చెప్పడం జరిగింది. బ్రహ్మరాజన్యం. బ్రహ్మ అంటే బ్రాహ్మణులను తీసుకోండి. బ్రాహ్మణులు అంటే ఎవరు? శిక్షకులు, ఉపదేశకులు, యజ్ఞ బ్రహ్మలు, ఋత్విజులు ఎవరైతే ఉన్నారో వారిని బ్రాహ్మణులు అంటారు. వారికి మరియు రాజన్యం అంటే క్షత్రియులు. ఎవరి వద్దనైతే భుజబలం ఉంటుందో, ఎవరైతే రక్షకులో దేశాన్ని రక్షిస్తారో, ప్రజల్ని రక్షిస్తారో ఆ క్షత్రియులకి, మరియు తర్వాత బ్రహ్మరాజన్య శూద్రాయ చ శూద్రాయ చార్య చ. శూద్రాయ అంటే శూద్రుడు. శూద్రులు అంటే ఏ చదువు రాకుండా నిరక్షరాస్యులై కేవలం సేవ చేస్తుంటారు, ద్విజులకి సేవ చేస్తుంటారు. పై 3 వర్ణాలకి సేవ చేసే వాళ్ళు శూద్రుడు. చార్య చ, ఆర్య అని చెప్పి అనడం జరిగింది, వైశ్యులకు సంబంధించింది ఇది. అంటే వర్తకులు, వాణిజ్యము, వ్యవసాయము ఇటువంటి పనులు చేసే వాళ్ళు. వీళ్ళు వైశ్యులకి ఈ 4 ఉపదేశించాను అని చెప్తూనే పరమేశ్వరుడు ఇంకొక 2 గురించి కూడా చెప్పారు. స్వాయచ. స్వాయచ అంటే మీకు ప్రియమైన వాళ్ళు, స్వదేశీయులు అని అర్థం వస్తుంది. ఇంకా ఇంకొకటి చారణాయచ. చారణాయచ అనంటే మీకు శత్రువులు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు, విదేశీయులు అని కూడా అర్థం వస్తుంది. అంటే మన వాళ్ళకి బయటి వాళ్ళకి కూడా ఎవరు ఆసక్తి చూపెట్టినా నేను ఎలాగైతే వేదాన్ని ఉపదేశించానో మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా అలాగే ఉపదేశించండి అని 2వ పాదం చెప్పింది.
తర్వాత మూడవ పాదం లోపట పై రెండేమో పరమేశ్వరుని యొక్క ఉపదేశం. మూడవ పాదం లోపట అది మనము చేసే ప్రార్థన. మనము చేసే ప్రార్థన, పరమేశ్వరుని ఆదేశం విన్న తర్వాత మనము చేసే ప్రార్థన ఏంటి అంటే, ప్రియో దేవాన దక్షిణాయై దాతురిహ. ఇహ అంటే ఈ లోకంలో, ఈ లోకములో మేము వేదాన్ని ప్రచారము చేస్తూ దేవతలందరికీ కూడా, దేవతలు అంటే జడ దేవతలు వస్తాయి, ప్రాకృతిక దేవతలు, చేతన దేవతలు కూడా వస్తాయి. చేతన దేవతలు అంటే విద్వాంసులు, వాళ్ళందరికీ ప్రియమైన వాడిని అగుదును కాక, ప్రియమైన దాన్ని అగుదును కాక. దక్షిణాయై దాతుహు అంటే దక్షిణ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో, యజ్ఞ యాగాదులు చేసుకున్నప్పుడు దక్షిణ ఇస్తారో వారికి కూడా నేను ప్రియమైన దాన్ని అగుదును కాక. అంటే బ్రాహ్మణుడు స్థానంలో ఉండి ఉపదేశం చేసినప్పుడు అందరు దాతలకి నేను ప్రియమైన దాన్ని అగుదును కాక అని ప్రార్థన చేస్తూ, మే కామ అని చెప్పి నా యొక్క ఏదైతే కామనలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్ణం అగుగాక. అలా పూర్ణమైన కామనలతో హే పరమపిత పరమాత్మ నిన్ను నేను నమస్కరిస్తున్నాను ఈ మంత్రానికి అర్థం. అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, ఇక్కడ ఈ మంత్రంలో పరమేశ్వరుడు అందరు జనానికి నేను వేదాన్ని ఉపదేశించాను, 4 వర్ణాల ప్రజలకి కూడా, మరియు ఎవరైతే పంచములు ఉంటారో, అధములు ఉంటారో, విదేశీయులు, వీళ్ళందరూ కూడా శత్రువులు ఎవరైతే ఉంటారో, మనుస్మృతిలో చెప్పబడింది వాళ్ళని రాక్షసులు అని, పిశాచులు అని ఇలా చెప్పబడింది కదా. వీళ్ళందరికీ కూడా ఉపదేశించమని పరమేశ్వరుడు చెప్పారు. ఆడవాళ్ళ పేరు వచ్చిందా ఇందులో? ఆడవాళ్ళ పేరు వచ్చిందా? అక్కడ అదొక్కటే తీసుకుంటారా? జనులు అన్నప్పుడు ప్రజలు మగవాళ్ళు అని అనుకోవచ్చుగా, ఆడవాళ్ళు అని ఎలా అనుకున్నారు? జనులు అంటే ఆడవాళ్ళు కూడా వస్తారు అన్నది మీరు నిజమే, కానీ అంతకు మించి ఇంకొంచెం గూఢంగా ఆలోచించాలి. ఆలోచిస్తే సమాధానం వస్తుంది. ఏంటి సమాధానము అంటే, వేదము అనేది ఈ ఒక్క మంత్రమే కాదు, ప్రతి మంత్రము పురుషుణ్ణి ఉద్దేశించి పరమేశ్వరుడు వినిపించింది. పురుషుడు అంటే ఇది మన శరీరము, దేవతలు నివసించే ఒక అయోధ్యపురి, అష్టచక్ర నవద్వార దేవానాం పురయోధ్య. ఈ పురములో ఎవరైతే శయనిస్తున్నాడో అతని పేరు పురుషుడు. అది ఎవరు? ఆత్మ. ఆత్మకి లింగం లేదు కదా, అది నపుంసకమైంది కదా. కాబట్టి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, నపుంసకులకి ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. పురుషుని ఉద్దేశించి వేద మంత్రాలను ఉపదేశం చేశాడు కాబట్టి ఇది ఈ మంత్రంతో పాటుగా అది కూడా మనం తెలుసుకున్నప్పుడు, చెప్పినప్పుడు, అప్పుడు పురుషార్థాలు అనే ఒక పదం కూడా ఉంది. ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ 4 అనేటివి పురుషులకి మాత్రమే అని చెప్తుంటారు కదా కొంతమంది. పురుష అనే పదానికి అర్థం తెలుస్తుంటే అప్పుడు మనం కూడా చెప్తాం. అర్థము అంటే లక్ష్యాలు. మానవుని జీవితానికి 4 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ధర్మాన్ని ధరించాలి. తర్వాత అర్థము అంటే జీవనాన్ని గడపడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసిన ధనాన్ని సంపాదించాలి. మరియు తర్వాత కామనలు అంటే కోరికలు, అంటే ఒక కుటుంబం ఉండాలి, నాకు భార్య పిల్లలు ఉండాలి, నా సొంత గృహం ఉండాలి. ఇలాంటివన్నింటితో పాటు ఎవరైతే పరమపిత పరమాత్మను అతడు నాకు ఈ జన్మనిచ్చాడు, 84 లక్షల రకాల జీవరాశుల్లో కంటే ఉత్తమమైన జన్మని మానవ శరీరం అనే రథాన్ని ఇచ్చాడు కాబట్టి అతని గురించి తెలుసుకోవాలి అనే కోరిక కూడా ఇందులో ఉండాలి. అది ఉందా ఈ రోజుల్లో? ఈ కోరిక లేదు. ధనం మూలం మిదం జగత్.
మొత్తం ధనం చుట్టూతే తిరుగుతుంది. ఇంకా ఇలా చతుర్విధ పురుషార్థాలే కాకుండా చతురాశ్రమాలని కూడా ఉన్నాయి. అది కూడా పురుషు శబ్దము అర్థం తెలిస్తేనే మనం అన్వయించగలుగుతాం. అవునా సునీత గారు, విజయ్ గారు, అవునా, సరస్వతి గారు, అమ్మగారు, మీరు కూడా ఎవరికి నిద్ర రావట్లేదు కదా కొంపదీసి. ఓకే, అయితే ఈ చతురాశ్రమాల గురించి కూడా తెలియదు. అయితే నేను మధ్యలో చాలా చెప్పాలనుకున్నాను. తర్వాత మీకు సింపుల్ గా పాట పాడి వినిపిస్తాను, ఏం టెన్షన్ పడకండి. అది ఒక 20 నిమిషాలు 18 నిమిషాలు పడుతుంది. పాట ఒకటి వినిపించేసి నేను ఆపేస్తాను. ఏమంటారు చెప్పండి అంటున్నారా? నాకు టైం లిమిట్, ఎందుకంటే ఆవుదలతో వస్తున్నాయి, పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఒకవైపు ఆకలి, వేదం చదివినప్పుడు ఆకలి ఎంత జోరుగా వేస్తుంది అంటే జఠరాగ్ని అక్కడ యజ్ఞాన్ని ఎగిసెగిసి పడుతూ ఉంటే అది ఆరిపోగానే మన లోపల జఠరాగ్ని ఎగిసెగిసి పడుతూ ఉంటుంది. కాబట్టి సమయం కాదు, సమయాన్ని చూసుకొని అనుకూలంగా మాట్లాడేవాడు ఎవరు? కాబట్టి సమయాన్ని కూడా నేను చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఆశ్రమాల గురించి చెప్తాను నేను. ఆశ్రమాలు 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను వేడి చేశాను. వేడి చేసినప్పుడు ఫిలాసఫీ అనేది ఒక సబ్జెక్ట్. అందులో కూడా ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు నా కళ్ళ ముందు అన్ని కనిపించినట్టుగా చూపించినట్టుగా ధర్మదేవత సాక్షాత్కారం కాలేదు. కానీ ఆర్య సమాజంలో చేరిన తర్వాతనే ధర్మదేవతను నేను సాక్షాత్కరింపజేసుకున్నాను. మీకు కూడా సాక్షాత్కరించి చేసే ప్రయత్నం, ధర్మదేవతను సాక్షాత్కరింపజేసుకొని ఆ ధర్మాన్ని ధరిస్తే ఆ తర్వాత మన ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆ పైన ఆత్మ కూడా దేవతగా 33 మంది దేవతలు, 33 దేవత లోపల, అది కూడా దేవాహ లోపల, అది కూడా ఒక దేవత. ఆ దేవత ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత ఆ దేవత ధ్యానము సమాధి ద్వారా గురుజీ గారు రాసిన ఈ యోగ దర్శనంలో అన్ని అంగాలు ఒక్కొక్క అంగము అన్ని పాటిస్తే అప్పుడు పరమిత పరమాత్మ సాక్షాత్కారం అవుతాడు. కాబట్టి ఈ చతురాశ్రమాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. చతురాశ్రమాలు మొట్టమొదటి ఆశ్రమం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యంలో కూడా 80వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత నేను ఎప్పుడైతే ఆకలి నిద్ర అన్నానో వచ్చేస్తున్నాయి అందరికీ. నిద్ర దేవత ఆవలించేస్తుంది. ఇప్పుడు దాకా చాలా బాగా విన్నాను, ఇప్పుడు ఇంకా ఆవలింతలు వచ్చేస్తున్నాయి. కొంచెం ఎక్కువ సమయం కాదు, ఒక 15-20 నిమిషాలు ఇవ్వండి, అంతకు మించి నేను తీసుకోను. అయితే ఈ ఆశ్రమాల్లో మొట్టమొదటి బ్రహ్మచర్య ఆశ్రమం. ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో కూడా 8వ ఏట నుంచి 25 సంవత్సరముల వరకు బ్రహ్మతో చరించడం. బ్రహ్మ అంటే ఏంటి? 2 బ్రహ్మలు ఉంటాయి. ఒకటి పరబ్రహ్మ, ఇంకొకటి ఏంటి? శబ్ద బ్రహ్మ. శబ్ద బ్రహ్మ అంటే వేదం. వేదంతో చరిస్తాడు, వేదంతో కలిసి నడుస్తాడు, 24 గంటలు వేదాధ్యయనం చేస్తాడు. కాబట్టి బ్రహ్మచారి అతను ఆశ్రమంలో ఉన్నాడు. మరి బ్రహ్మచర్యం తర్వాత 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏం జరిగింది? పర్లేదు, ఎవరి స్థానంలో వారు కూర్చోండి. ఏదో వస్తువు పడిపోయింది అంతే కదా. అరే దెబ్బ తగిలిందా చూడండి, దెబ్బ తగిలిందా చూడండి వారికి. అయితే అందరు కూర్చోండి. దేవుని కృప వల్ల మనము దేవుని సత్సంగంలో ఉన్నాము. ఒక ప్రమాదం జరిగింది, అయినా ఏమీ కాలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఛాయలో ఉన్నాము. యస్య ఛాయ అమృతం. కాబట్టి ఎవరికి ఏమీ జరగలేదు. అయితే 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వేదాలని సాంగోపాంగంగా చదివిన తర్వాత ఆ వ్యక్తి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవచ్చు. కొంతమంది ప్రవేశించకుండా డైరెక్ట్ గా సన్యాసం స్వీకరించే వారు కూడా ఉంటారు. ఎందుకంటే బ్రహ్మచర్యం అనేది దశలుగా ఉంటుంది. నేను ఇందులో రాశాను 6 రకాలు ఉంటారు అని. ఆదిత్య దేవతలు అనేది 6 రకాలు ఉంటారు. చేతన దేవతలు అనేది ఈ పుస్తకంలో రాశాను, చదివి తెలుసుకోకండి. 6 ఋతువులతో 6
చేతన దేవతని నేను పోల్చి రాశాను. అయితే ఆ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత కుటుంబము, సంపాదన, పిల్లలు, యజ్ఞయాగాదులు, పితరుల సేవ, అమ్మాయి చెప్పినట్టుగా సునీతి గారు చెప్పినట్టుగా 5 రకాల పంచయజ్ఞాలు, అప్పుడప్పుడు పర్వయజ్ఞాలు, నైమిత్తిక యజ్ఞాలు, మరియు అమావాస్య పౌర్ణమి రోజున ఇష్టి అవి కూడా చేయాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను నా ఛానల్ ఇవన్నీ నా పుస్తకాల గురించి చెప్తున్నాను. నేను ఇంకొక పని కూడా చేస్తున్నాను. ఏంటి అంటే, ఈ పుస్తకం పండుగల పేరు మీద ఎప్పుడైతే పుస్తకం రాశానో, పండుగలు అనేటివి మనం సామూహికంగా చేసుకోవాల్సినవి కాబట్టి ఆ రోజున పౌర్ణమి రోజున ప్రజలందరూ కూడా పౌర్ణమి అంటే చాలా మంచి శుభదినం అని భావిస్తారు కాబట్టి ఆ రోజున ఏదైతే ఫిలాసఫీని నేను ఇలా పుస్తకాల రూపంలో థియరీ అంటారు. కెమిస్ట్రీ ఫిజిక్స్ లో ఏముంటాయి? ఒకటి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది కదా. కరెంటు పోయిందా? అయితే ఉంది, లైట్ ఉంది. ఓకే. అయితే ఏదైతే థియరీ ఉంటుందో ఇవన్నీ థియరీ రూపంలో చెప్పాను. కానీ ప్రాక్టికల్ కూడా చేసి చూపించాలి కదా. ఎవరైతే ఇది వచ్చారో దీనికి అనుసంధానం అయ్యారో వారికి ఒక అవకాశం ఇద్దాం. కాబట్టి ఒక అరగంట సేపు చిన్న సత్యనారాయణ స్వామి వ్రతం లాగా అగ్నిమేళ అని పేరు పెట్టాను. కుంభమేళాలో ఎలాగైతే పవిత్ర నదిలో స్నానం చేసి మేము పవిత్రమైపోయాం, పాపాలు పోయాయని అనుకుంటారో, అందుకనే దానిలాగానే అగ్నిమేళాకు రండి. అగ్నిమేళాకు వస్తే యజ్ఞాగ్ని మీ అంతరంగాన్ని పవిత్రం చేస్తుంది. నీటికి లోపల శుభ్రం చేసే అవకాశం ఉంటుందా? నీరు కడుపులో పోతుంది, ఆ తర్వాత రక్తంలో కలుస్తుంది. కానీ మన అవయవాల్ని రాకి కడుగుతుందా? మన ఇంద్రియాల్ని రాకి కడుగుతుందా? కడగదు కదా. మరి నీటికి ఎలా శుభ్రం చేసే అవకాశం ఉంది? మన అవయవాన్ని కడిగే శక్తే లేనప్పుడు గత జన్మల సంస్కారాలు, గత జన్మలోంచి మోసుకొస్తున్న పాపము ఏదైతే మన అంతరంగంలో ఉందో దాన్ని ఎలా కడగగలుగుతుంది? అవునా కదా? కాబట్టి గంగలో పోయి యమునలో పోయి మునుగుతే ఏం లాభం? కాబట్టి మీరు అగ్నిమేళాకి రండి. అగ్నిమేళాకి వస్తే అక్కడ యజ్ఞాగ్ని మీ అంతరంగాన్ని పవిత్రం చేస్తుంది. వేదములోని 3 రకాల మంత్రాలు, రుక్కు, యజు, సామములు, ఈ వేదత్రయి మీ ఆత్మకి ఆ వేద మంత్రాల సారాన్ని తాగించండి, అప్పుడు మీ ఆత్మ పరిశుద్ధమవుతుంది అని చెప్పి ప్రతి పౌర్ణమి రోజున నేను భువనగిరిలో ఆశ్రమం మీ అందరికి తెలుసు కదా, ఒక చక్కటి ఆశ్రమం ఉంది, వైదిక వానప్రస్థ సాధక ఆశ్రమం. కాస్త అక్కడికి తరలి రండి దయచేసి. మీలాంటి వాళ్ళు ఆల్రెడీ వేదం యజ్ఞం గురించి తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు చాలా మంది వస్తున్నారు అని ఎప్పుడైతే ప్రచారం అవుతుందో అప్పుడు ప్రతి ఒక్కరూ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, మూలనున్న ముసలమ్మ కూడా లేచి కలబట్టుకొని వచ్చేస్తుంది అక్కడికి ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి. అక్కడ నేను యజ్ఞం చేపిస్తాను, రూపాయి దక్షిణ తీసుకోను ఎవరికి, పూర్తి ఉచితంగా. అలాగా ఇది కూడా ఇష్టములు అంటారు, ఇష్టి అంటారు వీటిని. అమావాస్య పౌర్ణమి రోజు చేసిన యజ్ఞాలు వాటిని కూడా చేసుకోవాలి, కామ్య యజ్ఞాలు కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా నేను ఎక్కడ చెప్తున్నా అంటే డివియేట్ కాలేదు, గృహస్థాశ్రమం గురించి చెప్తూ ఇవన్నీ 4 రకాల యజ్ఞాలు చేయాలి. రోజు చేసే దైనందిన యజ్ఞం చేయాలి, పంచమహాయజ్ఞాలు చేసి నైమిత్తిక యజ్ఞాలు, ఇష్టములు మరియు కామ్య యజ్ఞాలు కూడా చేయాలి. ఎవరికైనా సంతానం కలగలేదు అనుకుందాం, పుత్రకామేష్టి యజ్ఞం చేయొచ్చునా? చేస్తే పిల్లలు పుడతారా? పుడతారండి. మీరు వేదం చదివే వాళ్ళు, యజ్ఞం చేసే వాళ్ళు పుట్టరని అంటారేంటి? పుత్రకామేష్టి యజ్ఞం చేస్తారు, గర్భాధాన సంస్కారం చేస్తారు. పెళ్ళైన దంపతులకి శోభనమా చేసేది మన వైదికులం? కాదు, గర్భాధాన సంస్కారం చేస్తాం. ఈ రోజుల్లో శోభనం అంటున్నారు. దంపతులు చాలా పరమ పవిత్రంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఒక ఆత్మని తమ గర్భంలోకి రమ్మని ఆహ్వానించడమే గర్భాధాన సంస్కారం. ఈ గర్భాధాన సంస్కారం జరిగినాక కూడా చాలా ఏళ్ళ వరకు ఆ దంపతులకు పిల్లలు పుట్టకపోతే ఏం చేయాలి? పుత్రకామేష్టి యజ్ఞం చేయాలి. దశరథుడు చేశాడు. 3 భార్యలుండి అతనికి పిల్లలు పుట్టకపోతే పుత్రకామేష్టి యజ్ఞం చేస్తేనే తర్వాత వీళ్ళు పుట్టారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
అయితే పుత్రకామేష్టి యజ్ఞం వల్ల పిల్లలు పుడతారు, ఈ నల్లి గారు చాలా అపనమ్మకాల్ని స్ప్రెడ్ చేస్తున్నారు అని నా మీద విమర్శ వస్తుంది. పుత్రకామేష్టి యజ్ఞం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ ఋత్వికులు ఎవరైతే ఉన్నారో వారు సంతానోత్పత్తిని పెంచే మూలికలతో కలిగిన ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఆ ప్రసాదాన్ని దంపతులకు ఇస్తే, దాన్ని సేవిస్తే అప్పుడు వాళ్ళ లోపల పిల్లల్ని కనే శక్తి వస్తుంది. దానివల్ల పిల్లలు పుడతారు. ఇది దాని వెనకాల ఉన్న సైన్స్. కేవలం మన ధర్మాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది హిందువులు, మన వాళ్ళయి ఉండి కూడా. అలాంటి వాళ్ళు ఇలాంటి వాటి మీద ఒక పాయింట్ దొరికితే చీల్చి చెండాడేస్తారు కామెంట్స్ లోపల. కాబట్టి నేను దీని వివరణ కూడా ఇస్తున్నాను. ఇదే వేద మంత్రాల్లో, ఇదే యజ్ఞాల్లో వర్షేష్టి అనేది కూడా ఉంది. నేను నా పుస్తకంలో రాశాను, క్లియర్గా రాశాను. వర్షేష్టి ద్వారా వర్షాన్ని మనము పుట్టించవచ్చు. మేఘాల్లో నీటి శాతం లేకపోయినా మిగతా చోట్ల నుంచి ఆ నీటి ఆవిరిని రప్పించి వర్షం కురిపించవచ్చు. ఒకవేళ చుట్టుపక్కల అంతా కూడా శుష్కమైన ప్రాంతం, ఎక్కడా మేఘాల్లో చుట్టుపక్కల చాలా వందల కిలోమీటర్ల వరకు లేవనుకున్నాం, అప్పుడు అంతరిక్షంలో ఉన్న నీటి ఆవిరిని కూడా ఆ వేద మంత్రాల ప్రభావం వల్ల అవి మేఘాల్లో వచ్చి చేరుతాయి, వర్షం పడుతుంది. అటువంటి వేద మంత్రాలను ఎన్నుకొని వర్షేష్టి ఋత్వికులు యజ్ఞం చేపిస్తారు. నేను ఒక్క వర్షేష్టి యజ్ఞం అన్న చేపించాలని కోరుకుంటున్నాను. విఐపి ఎవరైనా రాజకీయ నాయకులు కనుక నాతో అటాచ్ అయితే వాళ్ళతో చేపించాలనుకుంటున్నాను. మా గురువుగారు నాకు స్వస్వర వేద పాఠం నేర్పించారండి. స్వరయుక్తంగా వేద మంత్రాల్లో ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం ఏవైతే ఉంటాయో వాటిని అనుగుణంగా పలికినప్పుడు వేద మంత్రాలకు అద్భుతమైన శక్తి వస్తుంది. చూడండి, ఒక మిలిటరీ వాళ్ళు ఒక బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేయడం ఆపేస్తారండి. మామూలుగా రోడ్డు మీద పోయేటప్పుడు లెఫ్ట్ రైట్ అంటూ బూట్లతో కొడుతూ నడుస్తారు, బ్రిడ్జ్ మీదకి పోగానే ఆపేస్తారు. ఎందువల్ల? వైబ్రేషన్ వస్తుంది. దానిలో సైన్స్ లో ఒక పదం ఉంది, ఏంటంటే రెజొనెన్స్, అనునాదం. ఈ అనునాదం అనేది పుడుతుంది అక్కడ. ఆ బ్రిడ్జ్ మీద ఉన్న ఏదైతే కాంక్రీట్ కణాలు ఉంటాయో అందులో అనునాదం పుట్టి, అనునాదం అంటే ఏంటి అంటే ఒక వస్తువు కంపిస్తున్నప్పుడు దాని ప్రభావం వల్ల పక్కనున్న కణాలు కూడా కంపించడం మొదలెడతాయి. అలాగా ఆ కంపనం అనేది ఒక్కొక్క కణాన్ని దాటుకుంటూ ఎంతో దూరం వెళ్ళిపోతుంది, దాని తీవ్రత కూడా పెరుగుతుంది అని అనునాదం అనేది చెప్తుంది, ఫినామినా చెప్తుంది. అయితే ఈ అనునాదం అనేది ఎంతగా అక్కడ వస్తుంది అనంటే బ్రిడ్జ్ లోపట కింద ఉండే పునాదులు కూడా కదిలిపోతాయి, కదిలిపోయి బ్రిడ్జ్ కూలిపోతుంది. కాబట్టి మిలిటరీ వాళ్ళకి ఈ విషయం తెలుసు, అందుకని నార్మల్గా నడిచిపోతారు. ఈ విషయాన్ని నేను 8వ తరగతిలోనో ఎప్పుడో సైన్స్ చెప్పినప్పుడు అది నా మైండ్లో కూర్చొని ఉంది. ఈ వేదం చదువుతున్నప్పుడు దీనికి నేను లింక్ చేశాను. ఏంటంటే ఒక మామూలు బూటు చెప్పులకే అంత శక్తి ఉంటే మరి వేద మంత్రాలు సంస్కృతంలో దేవభాషలో ఉన్నాయి. ఈ వేద మంత్రాల లోపల ఉండే అక్షరాల లోపల మహాప్రాణాలు, విసర్గ, అనుసర్గ, ఇవన్నీ విసర్గ, అనుస్వారం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం నాభి నుంచి పలుకుతాం వాటిని. గాలి అనేది చాలా తీవ్ర గతితో బయటికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ వేద మంత్రాల్ని కనుక స్వరయుక్తంగా పలుకుతున్నప్పుడు, ఇప్పుడు ఏదైతే వర్షేష్టి చెప్పానో వర్షేష్టిలో కూడా మేఘాలు మొత్తం అక్కడ సృష్టించబడతాయి. ఎక్కడి నుంచో మేఘాలు అందులో నీటిని సృష్టించబడి వర్షం కురుస్తుంది. మరి అంత శక్తి కలిగిన వేద మంత్రాలు మరి ఒక చోట మనం పలుకుతూ యజ్ఞం చేస్తే ఎంత శక్తి ఉంటుంది. ఆ అనునాదం అనేది మన శరీరంలో ఉన్న ప్రతి నాడిని కదిలిస్తుంది, కంపనాలు తెప్పించి మన లోపల రక్త ప్రసరణ పెరిగేలాగా చేస్తుంది. మన నాడులో ఎక్కడైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. కాబట్టి ఈ రకంగా వేద మంత్రాల పఠనానికి అంతటి శక్తి ఉంది.
కాబట్టి ఈ వేదం అనేది తప్పనిసరి చదవాలి, తప్పనిసరి యజ్ఞం అనేది చేయాలి. ఇది గృహస్థుని యొక్క కర్తవ్యం. ఆ తర్వాత 2 ఆశ్రమాలు ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియట్లేదు. 50 ఏళ్ళు దాటిన తర్వాత, జుట్టు తెల్లబడిన తర్వాత, లేదు అనంటే మన సంతానం యొక్క మొదటి సంతానం యొక్క పిల్లోడో పిల్లగాడో పుట్టిన తర్వాత అతన్ని చూసేసి వనం వైపు, అడవి వైపు ప్రస్థానం చేయాలి. దాన్నే వానప్రస్థాశ్రమం అంటారు. అక్కడ మనము యజ్ఞయాగాదులు చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ స్వాధ్యాయం చేసి ఈశ్వరునికి ప్రణిధానం అవ్వాలి. మనం ఎంత పెద్ద రాజులైనా కూడా వారు వారి సింహాసనాన్ని, అంతఃపురాలని వదిలేసి అడవులోకి వెళ్ళిపోయి సామాన్య మనుషుల వలె, యోగుల వలె తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు వెనకటి వాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనము ఆ వానప్రస్థాన్ని, మనము ఆశ్రమాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఆర్యులయ్యి ఉండి ఈ విషయం తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఒకసారి అడిగితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వానప్రస్థులు అంటే ఒక 15 మంది ఉన్నారమ్మా అని చెప్పారు అన్నట్టు. అలా పూర్తిగా వానప్రస్థం స్వీకరించకపోవడం కూడా అది తప్పే. ఆర్యుడు అని అనిపించుకున్నప్పుడు తప్పు. ఆ తర్వాత సన్యాసాశ్రమం 75 సంవత్సరములు వచ్చినా కానీ, లేదంటే అంతకంటే ముందు కానీ పూర్ణ వైరాగ్యం ఎవరికైతే వస్తుందో, పూర్ణ విద్వత్తు ఎవరికైతే వస్తుందో వాళ్ళు పరివ్రాజకులై, సన్యాసులై ఈశనత్రయాలను జయించి వారు ఈశ్వరుని యొక్క తత్వాన్ని ప్రజలందరికీ తెలిసేలాగా ప్రచారం చేయాలి. ఈ చివరి 2 ఆశ్రమాలు చాలా నిర్లక్ష్యం చేయబడుతున్నాయని మా గురువు గారి భావన. వారి కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించాలి అనేది వారి కళ. ఆ కళతో పాటుగా నేను కూడా సింగిల్ ఉమెన్ కోసమని, ఒంటరిగా ఉన్న ఆధ్యాత్మిక మహిళల కోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని నాకు కూడా ఒక కళ ముందు ఉండే ఆ కళ. ఆ తర్వాత ఈ మధ్య పుస్తకాలు రాస్తున్నప్పుడు ఒక వేద విద్యా కేంద్రం ఏర్పాటు చేసి అందులో పిల్లలకి శిబిరాలు పెట్టి, బయట ఉన్న పిల్లలకి తల్లి ఒడిలో, బడిలో, గుడిలో ఈ 3 డీలలో ఏదైతే సంస్కారాలు దొరుకుతలేవో వాటిని ఒక పక్షము రోజులలో నేర్పించి బయటికి పంపించాలి. సేమ్ గురుకులంలో ఉండేలాగా వాళ్ళని అక్కడ ఉంచి వీళ్ళకి కావలసినవి అన్ని, వాటి కోసం సిలబస్ తయారు చేసుకుంటున్నాను నేను. ఆ కేంద్రం ఎప్పుడు ఏర్పడుతుందో, ప్రభుత్వాల చలువ వల్ల వారు సహకరిస్తే, వాళ్ళు గ్రాంట్ శాంక్షన్ చేస్తే ఏర్పడుతుంది. కానీ అప్పటి వరకు నేను ఇవన్నీ సిలబస్ తయారు చేసుకుంటున్నాను. ఇది నా పుస్తకం. వాళ్ళు ఈ పుస్తకాన్ని వాళ్ళు పూర్తిగా కంఠస్థం చేయాలి, నేర్పిస్తాము. ఇప్పుడు నేను పాడబోయే పాట, ఇలా కొన్ని పంచతంత్రం కథలు, ఇలాగా మొత్తం వారి కోసం సిలబస్ అనేది తయారవుతుంది. అయితే ఆ వేద విద్యా కేంద్రం కంటే ముందుగా ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం ఏర్పరచాలని గురువు గారు వారు సంకల్పించారు. ఆ సంకల్పం అనేది కార్యరూపం దాల్చింది. మేము ఒక 3-4 కలిసి ట్రస్ట్ గా ఏర్పడ్డాము. 1 ఎకరము 10 గుంటల స్థలాన్ని వారు కొనుగోలు చేయడానికి కావలసిన కసరత్తు అంతా ప్రారంభించారు. ఒక సగం అంటే సగం డబ్బు సమకూరింది స్థలం కోసమని, మిగతా సగం డబ్బు కూడా ఎవరైనా వానప్రస్థం స్వీకరించే కోరిక ఎవరికైనా ఉన్నా, లేదు వానప్రస్థం మేము స్వీకరించకపోయినా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకునే వాళ్ళు ఆర్థికంగా సహకరిస్తారని నేను వారికి విన్నపము చేసుకుంటూ నేను పాటని వినిపిస్తాను. ఈ పాట పేరు, ఈ గీతం పేరు సృష్టికి మాన్యువల్ వేదం. కొంచెం నా బాటిల్ ఇస్తారా? వాటర్ ఇది తాగొచ్చా? ఓకే. నేను గాయనిని కాదు, నేను సంగీతం నేర్చుకోలేదు, కానీ అవసరం అన్నీ నేర్పిస్తుంది కాబట్టి నేను పాడే ప్రయత్నం చేస్తున్నాను. నా గొంతు అంత మధురంగా ఉండకపోయినా మీరు ఇందులో నేను పలికే పదాలను శ్రద్ధగా వింటారని
దీన్ని ఆకలింపు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. పల్లవి అనేది మీరు కూడా నాతో పాటుగా మధ్యలో రిపీట్ చేయండి. చరణాన్ని మాత్రం ఒకేసారి పలుకుతాను కాబట్టి శ్రద్ధగా వినండి. వేదమంటే దేవవాణి ఈశ్వరీయా వరదత్తం, యజ్ఞమంటే దేవపూజ దానమునకిదే మారు పేరు. అందుకే వేదం చదవాలి, అగ్నిహోత్రం చేయాలి. అందుకే వేదం చదవాలి, అగ్నిహోత్రం చేయాలి. సృష్టికి మన్వల్ వంటిదిలే వేద గ్రంథం, భూమికి నాభి వంటిదిలే అగ్నిహోత్రం. వేదమంటే దేవవాణి ఈశ్వరీయా వరదత్తం, యజ్ఞమంటే దేవపూజ దానమునకిదే మారు పేరు. లాస్ట్ లో 5 నిమిషాలు సమయం ఇస్తాను. ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే అడగొచ్చు, ఎందుకంటే నేను ప్రతి పదాన్ని ఇప్పుడు వివరించట్లేదు, కేవలం పాడుతున్నాను. సృష్టి స్థితి లయలకు కారకుడు ఒకడే, సమస్త జీవకోటికి ఆధారం అతడే. ముల్లోకాలను ఏలేటి నాయకుడు ఒకడే, ఆది అంతము లేని నిర్వికారుడతడే. తల తల మెరిసే తారకలను తిప్పుతున్నది అతడే, గలగల పారే నదులను శాసించున్నది అతడే. అతని పేరే ఓంకారం, అతని పేరే ఓంకారం, ఉండదతనికి విగ్రహం. వేదమంటే దేవవాణి ఈశ్వరీయా వరదత్తం, యజ్ఞమంటే దేవపూజ దానమునకిదే మారు పేరు. మానవుడికి విద్య అనేది చాలా అవసరం. ఒకటి పర విద్య, ఇంకొకటి అపర విద్యలు. ఈ అపర విద్యలు అనేటివి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక విద్యలే. భౌతికమైన విద్యలు అవి మనకి జీవనోపాధిని కల్పిస్తాయి. ఈ ఆధ్యాత్మిక విద్యలు ఏంటంటే మనమేంటో, మన దేవుడేంటో తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది, ధర్మం ఏంటో అనేది. అయితే ఇవి ఎన్ని ఉంటాయి అంటే 14 ఉంటాయి. చతుర్దశ విద్యలు అంటారు. 4 వేదాలు, 4 ఉపవేదాలు, మరియు ఈ దర్శనాలు, నెక్స్ట్ వేదాంగాలు, ఇవన్నీ 6 వీటిని మొత్తం కలిపి 14 అన్నట్టు. ఇలా చతుర్దశ విద్యలు 14 ఉన్నట్లు మన సత్యార్థ ప్రకాశంలో 14 సముల్లాసాలు ఉన్నట్లుగా నా గీతములో కూడా 14 చరణాలు ఉన్నాయి. దీని ద్వారా సనాతన ధర్మం అంటే ఏంటో బయట తెలవక చాలా మంది, అంటే వాళ్ళు ధర్మమే ఆధారం వారి సంస్థలకి, వారు ధర్మానికి ఆధారమైన సంస్థల్లో ఉంటూ కూడా ఏమాత్రం అవగాహన లేకుండా సత్య సనాతన ధర్మాన్ని నిందిస్తున్నారు, దాన్ని పాటించే వాళ్ళని అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి సత్య సనాతన ధర్మాన్ని తెలియజేయడానికి ఈ పాట అనేది చాలా చక్కటి మాధ్యమంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా అలాగే భావిస్తే దీన్ని అందరికీ వినేలాగా మీరు కూడా ప్రయత్నాలు చేయండి. అంటే ఈ చరణం లోపట దేవుడి యొక్క అసలు పేరేంటి, స్వరూపం ఏంటి, మన సత్యార్థ ప్రకాశంలో మొదటి సముల్లాసంలో ఉన్నదాన్ని మొత్తాన్ని ఇక్కడ ఈ ఒక్క చరణంలో పెట్టేశాను. ఈ పల్లవిలో ఒక్కొక్క పదం ఏదైతే వచ్చిందో ఆ ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క చరణం లోపట విశ్లేషించాను. కాబట్టి నెక్స్ట్ తర్వాత వెళ్దాము. సృష్టి ఆరంభములోన ఓంకారేశ్వరుడే స్తబ్దమైన ప్రకృతిలో చలనము తెచ్చాడు, సంకల్ప బలముతో కవి అయ్యాడతను, మహా గొప్పగా రచించాడు 2 కావ్యాలను. ఒకటేమో దృశ్య కావ్యము,
జగత్తంటారు దాన్ని, రెండోదేమో శ్రవ్య కావ్యము వేదమంటారు దాన్ని. వేదమంటేనే జ్ఞానము, వేదమంటేనే జ్ఞానము, ప్రకృతి అంటే త్రిగుణాత్మకం. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయా వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. దేవుడు కవి. ఇప్పుడు మసన చిన్నప్ప గారు కవిలాగా, నేను కూడా కవిలాగా. అతడు మహా గొప్ప కవి. 2 మహాకావ్యాలను రచించాడు. అదే ఒకటి దృశ్య కావ్యమైన జగత్తు, ఇంకొకటి శ్రవ్య కావ్యమైన వేదం. వేదం అనేది విత్ అనే ధాతు నుంచి వచ్చింది కదా, దాని అర్థమే జ్ఞానం. ఈ వేదాన్ని చదువుకుండా మేము జ్ఞానులమని బయట వాళ్ళు ఎలా అంటున్నారు? అర్థమే కాదు. అది జ్ఞానం ఎలా అవుతుంది? అజ్ఞానమే అది. కాబట్టి వేదాన్ని తప్పకుండా చదవాలి. ఇంకా ప్రకృతి అంటే త్రిగుణాత్మకం. ప్రకృతి అనేది మిథ్య కాదండి. జగం మిథ్య అంటారుగా, బ్రహ్మ సత్యం జగం మిథ్య. ఇదేం సిద్ధాంతం? ఇంత అవకలతోకలతోటి ఉన్న సిద్ధాంతాలను అన్నింటినీ పక్కన పెట్టేసి మన మహర్షి దయానంద సరస్వతి త్రైతవాదాన్ని ప్రతిపాదించారు. అందులో ప్రకృతి కూడా అనాది, అది ఎప్పటి నుంచో ఉన్న ఒక తత్వం. ప్రకృతి లోపల వికారం అవుతుంది. మూల ప్రకృతి లోపల సత్వము, రజము, తమము అనే 3 గుణాలు ఉంటాయి. అదే వికారం అయిన తర్వాత మన కంటికి కనిపించి ఈ ప్రకృతి అంతా కనిపిస్తుంది. కానీ ప్రకృతి అనేది మిథ్య కాదు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. 200 కోట్ల ఏళ్ల క్రితం మనుష్య జాతి పుట్టింది. వారిలో 4 ఋషులు తపస్సు చేశారు. ఘోర తపస్సుకు మెచ్చి వారి హృదయాలలో దేవుడు ప్రకాశింపజేశాడు చతుర్వేదాలను. వారి అగ్ని, వాయు, ఆదిత్యాంగిరస్సులు, అవి ఋగ్యజుస్సామ అథర్వ వేదాలు. అందుకే ఇది విరంచివాణి, అందుకే ఇది విరంచివాణి, మానవుల పవిత్ర గ్రంథం. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయా వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. వేదం అంటే జ్ఞానమని తెలియదు. వేదం అనేది మానవుల పవిత్ర పరమ పవిత్ర గ్రంథమని తెలియదు. వేదాలు 4 ఉంటాయని తెలీదు. ఆ ఋషులెవరో తెలీదు. నిన్ననే ఒక రీల్ చూసా. ఆ రీల్లో కూడా ఏ కష్టాలు ఉన్నప్పుడు ఏమేమి చదవాలి అని చెప్పి రాస్తూ, అట్లా కాదు, కొంతమంది చిరంజీవుల పేర్లు రాస్తూ వేదవ్యాసుని గురించి అక్కడ ఒకటి రాశారు. ఏమని అంటే వేదాల రచయిత అని రాశారు. అది వైరల్ అయింది రీల్. అంటే అలాంటి వైరల్ అయిన రీల్ చూసి నేటి తరము, రాబోయే తరము ఏమనుకుంటారు? నేను ఆర్య సమాజంలో అడుగు పెట్టక ముందు నాకు కూడా తెలీదు, నేను కూడా వేదవ్యాసుడే రాశాడు అనుకున్నాను. అతడు 4 వేదాలని విడివిడిగా కూడా చేశాడు కదా అని అనుకుంటారు. ఇక కొంతమంది రాశాడని అనుకుంటారు, రచయిత అని రాశారు అక్కడ. కాబట్టి వేదాలు రాసింది ఎవరో తెలియదు, వేదాల్ని రచించింది పరమేశ్వరుడు అని తెలియదు, అతని వాణి అని తెలీదు, 4 ఋషుల పేర్లు కూడా తెలియదు. గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే, వేదాల గురించి సెర్చ్ చేస్తే ఒక్కొక్క వేదాన్ని ప్రసాదించిన దేవుడు ఒక్కొక్క రకంగా రూపం ఉంటుంది అన్నట్టు, వర్ణిస్తారు అందులోపట. ఒక్కొక్క వేదానికి సంబంధించిన దేవుడు ఒక్కో రకంగా ఉంటాడు. చాలా 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 అజ్ఞానము మొత్తం అంతటా వ్యాపించి ఉంది. ఒకప్పుడు మహర్షి ప్రచారం చేసినప్పుడు అందరికీ అంతో ఇంతో చాలా జ్ఞానం ఉందనే అనుకోవాలా. ఇంత విపరీతమైన ధోరణులు అప్పుడు లేనే లేవు. ఇప్పుడు ఉదారవాదం అనేది బయలుదేరి చాలా వికృతమైన పోకడలు పోతున్నారన్నట్టు.
ప్రతి ఒక్కరూ తామే మేధావులు అనుకుంటారు, తామే వీడియోస్ చేస్తారు, కామెంట్స్ రాస్తారు, రకరకాలుగా మన ధర్మాన్ని మనం విమర్శించుకుంటాం. అంటే ఎలా ఉంది ఇది అని అంటే మన కంటిని మన వేలుతోటే మనము పొడుచుకోవడం లాగా ఉంది. అందుకే ఇది విరంచి వాణి, అంటే పరబ్రహ్మ యొక్క వాణి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత పల్లవిలో చెప్పాను కదా, వేదం అనేది సృష్టికి మాన్యువల్. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ధర్మాధర్మముల వివేచన కలిగించునది వేదము, పాపపుణ్యములు ఏవో తెలుపునది వేదము, కర్తవ్యాలను ఎరకపరచు వేదం, సత్యాసత్యములను వేరు చేయు వేదం, జ్ఞానకర్మ ఉపాసనలను బోధించు శాస్త్రమిదే, చతుర్విధ పురుషార్థములకు సాధనం ఇదే. వేదమే సృష్టికి మాన్యువల్, వేదమే సృష్టికి మాన్యువల్, సకల విద్యలకిది మూలం, వేదమంటే దేవవాణి ఈశ్వరీయ వరదత్తం, యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. మహాభారత కాలంలో యుధిష్ఠిరకి ధర్మరాజు అని పేరు వచ్చింది. ఎందువల్ల? ధర్మం ఏంటో తెలుసుకున్నాడు, తన ఆత్మలో ధరించాడు, కాబట్టి ధర్మాత్ముడయ్యాడు, ధర్మానికి రాజు అయ్యాడు అతను. అయితే మరి ఈ రోజుల్లో మనకు ధర్మం అంటే ఎలా తెలవాలి? వేదం చదవకపోతే ధర్మం ఎలా తెలుస్తుంది? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి ఎలా తెలుస్తుంది? కర్తవ్యం ఏంటి, అకర్తవ్యం ఏంటి? అంటే వేద మంత్రాల్ని చదవచ్చిన ఆడవాళ్ళు చదవకూడదా, అది మా కర్తవ్యమా కాదా అని తెలుసుకోవాలంటే ఎలా? వేదం చదవకుండా ఎలా తెలుస్తుంది? ఏది సత్యం ఎలా తెలుస్తుంది? ఈ నా శరీరం ఏదైతే ఉందో పంచభూతాలతో కూడిన సప్తధాతువులతో కూడిన ఈ శరీరమే నిత్యం అనుకుంటే అది సత్యమా? నా లోపల ఒక ఆత్మ ఉంది, అది నిత్యం ఈ శరీరాన్ని నడుపుతుంది అది అని తెలవకపోతే అతడు అజ్ఞాని కాదా? అతడు అసత్యంలో బతుకుతున్నట్టు కాదా? ఏది పాపం, ఏది పుణ్యం? వేదం ప్రకారం విగ్రహమే లేదని చెప్పారే, నతస్య ప్రతిమ అస్తి. అలాంటిది నువ్వు విగ్రహాన్ని రూపొందించి చక్రవర్తి మహారాజును గుడితలో కూర్చోబెట్టినట్లుగా నువ్వు ఒక గుడిలో కూర్చోబెట్టి ఆ దేవుణ్ణి, ఆ విగ్రహాన్ని పూజిస్తే అది పుణ్యమా పాపమా? చెప్పండి, పుణ్యమా పాపమా? దేవుడు ఏదైతే చెప్పాడో సర్వోత్కృష్టమైన కర్మ, యజ్ఞో వై శ్రేష్ఠతమ కర్మ, అయం యజ్ఞో భువనస్య నాభి, ఈ భూమండలాన్ని సమతుల్య స్థితిలో ఉంచే ఈ యజ్ఞమే దానికి నాభి వంటిది. కాబట్టి మీరు యజ్ఞాలు చేయాలి అని అడుగడుగున వేద మంత్రాల్లో కూడా చెప్పాడు. యజుర్వేదం మొత్తం కర్మకాండల గురించే చెప్పినప్పుడు నువ్వు యజ్ఞం చేయకపోతే అది పాపం కాదా? కాబట్టి మరి ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఈశ్వరుడు చెప్పాడు. ఎందుకు అంటే సృష్టి ఆది లోపట రకరకాల జీవరాశులను ఉత్పన్నం చేసిన తర్వాత మానవుడంటే తనకి ఇష్టం, అందుకే ఇంత చక్కటి వాణినిచ్చాడు, ఇంత చక్కటి పాణినిచ్చాడు. మరి ఈ వాణికి ఎప్పుడు సార్థకత? వేద మంత్రాలని పలుకుతే సార్థకత. ఈ చేతికి ఎప్పుడు సార్థకత? యజ్ఞం చేస్తే, దేవతలకు ఆహుతులిస్తే, ప్రాకృతిక దేవతలకు వాటికి ఆకలి దప్పికలు ఉంటాయి, వాటిలో ఓజస్సు ఉంటది. ఆ తేజస్సు అనేది మనకు నిరంతరం పరోపకారం చేస్తూ తగ్గిపోతూ ఉంటది. చూడండి, వాయువు ఉంది, అది నిరంతరం మనకు ఆక్సిజన్ అందజేస్తుంది కదా. మరి ఆ ఆక్సిజన్ అనేది తగ్గిపోతా ఉంటే వాయువు ఇంకెక్కడి నుంచి తెస్తుంది? చెట్లున్నాయి, చెట్లు వదులుతున్నాయి ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని. చెట్లు ఒకటే సరిపోద్దా? సరిపోదు. అందుకే ఇప్పుడు మొత్తం గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఒకప్పుడు మన పూర్వీకులు యజ్ఞాలు చేశారు. ఒక్క 10 గ్రాముల ఆవు నెయ్యిని యజ్ఞంలో వేస్తే అది కాలి 1 టన్ను ఆక్సిజన్ విడుదల చేస్తుంది. సమిధల్ని కాలుస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తా అంటాడు ఒక మూర్ఖుడు. మనం కేవలం సమిధల్ని కాల్చట్లేదు, మామూలు కర్రల్ని కాల్చట్లేదు, వనమూలికలతో కూడిన సమిధల్ని, పంచ పల్లవుల్ని మనము
సమిదలుగా వాడుతున్నాం యజ్ఞం లోపట, అవునా? ఆవు నెయ్యిని వాడుతున్నాం, మరియు వనమూలికలతో కూడా పొడిని వాడుతున్నాం. ఇవన్నీ కలిసినప్పుడు ఆక్సిజన్, ఓజోన్ ఇవన్నీ కూడా వెలువడతాయి. ఇంకా ముందు ఉంది యజ్ఞం గురించి చెప్పినప్పుడు. కాబట్టి ఏదైతే ఉత్తమమైన కర్మనో అది చేయకపోతే పాపం కదా తగిలేది, ఏది చేయకూడదో అది చేస్తే కూడా పాపమే తగులుతుంది కదా. కాబట్టి ఇవన్నీ ఎలా తెలవాలి మనిషికి అంటే వేదము చదివినప్పుడే తెలుస్తుంది. వేదత్రయం ఉంది. లక్షణాల ఆధారంగా వేద మంత్రాలు 3 రకాలు, ఋషుల ఆధారంగా 4, లక్షణాల ఆధారంగా 3 కాబట్టి వేదత్రయి అంటారు. ఋషుల ఆధారంగా చతుర్వేదాలు అంటారు. ఇవి రుక్కులు, యజులు, సామము, ఈ 3 రకాల మంత్రాలు మనకి జ్ఞానము, కర్మ, ఉపాసన. ఆ అమ్మాయి చెప్పింది మొత్తం వివరంగా, కాబట్టి నేను వివరించను. ఇవి తెలియజేస్తునే శాస్త్రం ఉంది. శాస్త్రం అని దేన్ని అంటారు? యోగము, దర్శనము మరియు శాస్త్రం అని చెప్పారు కదా చెన్నప్ప గారు. శాస్త్రం అంటే ఏంటిదంటే శాసించున్నది. నువ్వు ఇలా చెయ్యి అని శాసించేది శాస్త్రం. తిరుగుండదు దానికి, శాస్త్రానికి తిరుగుండదు. అటువంటి పరమశాస్త్రం ఏదైనా ఉంది అంటే వేదం. నహి వేదాత్ పరమశాస్త్రం, వేదాన్ని మించిన పరమశాస్త్రం అనేది ఈ భూలోకంలో లేదు. కాబట్టి ఇవన్నీ ఏవి తెలవాలన్నా చదవాల్సింది ఏంటిది? వేదం. 4 రకాల పురుషార్థాలు సాధించాలన్నా కూడా, అంతిమమైన మోక్షం సాధించాలి అనంటే, పరబ్రహ్మని పొందాలి అంటే శబ్ద బ్రహ్మని ముందు పొందనిది పరబ్రహ్మ కూడా మనకు లభించడు. ఆ శబ్ద బ్రహ్మ అయిన వేదాన్ని తప్పక చదవాలి. ఈ 4 వేదాల్లో ఏమేమి ఉన్నాయి ఇంకొంచెం వివరంగా. అణువు నుండి అంతరిక్ష నౌక వరకు పదార్థ జ్ఞానమిచ్చినది ఋగ్వేదము. అగ్నిహోత్రం మొదలు అశ్వమేధయాగ పర్యంతం విధి విధానాలను తెలుపునది యజుర్వేదం. ఓమనే ఏకాక్షరమున ధ్యానించు మన సామవేదం. బ్రహ్మస్వరూప జ్ఞానమిచ్చినది అథర్వ వేదం. ఇవి 4 శృతులు, ఇవి 4 శృతులు అపారమైన విజ్ఞాన గనులు. వేదం అంటే దేవవాణి ఈశ్వరీయ వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. శృతులు, శృతులను ఎందుకన్నారు? పరమేశ్వరు నుంచి వినిపించాయి. 4 ఋషులు వాళ్ళ శిష్యులకు నేర్పించారు. అందులో ఒక శిష్యుడు 4 వేదాలని నేర్చుకున్నాడు. కాబట్టి బ్రహ్మ అనే ఉపాధి వచ్చింది, టైటిల్. ఎలాగైతే భారతరత్న, పద్మశ్రీ లాంటి టైటిల్స్ వస్తాయో అలా 4 వేదాల్ని తన నాలుక మీద పలికించాడు, తన మస్తిష్కంలో నింపుకున్నాడు. కాబట్టి బ్రహ్మ అనే ఉపాధి వచ్చింది. అంతే తప్ప 4 తలకాయలున్న మన ఏదైతే ఫోటోల్లో కనిపిస్తున్నా ఆ దేవుడు కాదు. అలా ఆ బ్రహ్మ నుంచి ఒక్కొక్క మన్వంతరం లోపల రకరకాల గురు శిష్యుల ద్వారా ఈరోజు మన దాకా అది అందింది. కాబట్టి శృతులు. అయితే ఈ శృతులకి అని వచ్చింది ఎప్పుడైతే మానవుని యొక్క మేధస్సు తగ్గిపోయిందో, బహుశా కలియుగ కాలంలోనే తాళపత్ర గ్రంథాలు వచ్చి వేదాలు రాయడం మొదలైంది. తర్వాత ఇప్పుడు పేపర్లలో కూడా ప్రింట్ అవుతుంది, మనం వాటిని చూసి మనం యజ్ఞం చేశాం. అయితే ఒక మూర్ఖుడు ఏమంటాడు కదా అంటే, సంస్కృతానికి లిపే లేదంట, సంస్కృతానికి లిపి లేని భాష అని, అటువంటి భాష మన మాతృభాష కాదు అని చెప్పి అని అంటారు. బ్రాహ్మణుల భాష అంట ఇది. ఎంత మూర్ఖత్వం! మూర్ఖుడు అన్నా అందుకే అతను. మన సంస్కృతానికి లిపి లేదా? దేవ భాష స్వయంగా భాష పుట్టుక ఎప్పుడు? వేదం పుట్టినప్పుడే భాష కూడా పుట్టింది. అది దేవ భాష సంస్కృతం. ఆ తర్వాత అది సంస్కృతంగా మారింది. దేవ భాష ఏదైతే ఉందో అది సంస్కృతంగా మారి మారి మహాభారత యుద్ధం తర్వాత వాడుక భాష ఏదైతే సంస్కృతంలో అది పోయి ఇతర ప్రాంతీయ భాషలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ పుట్టుకొచ్చాయి. అయితే మన మాతృభాష అయిన సంస్కృతానికి లిపి లేదు అని అనడము ఎంత చులకన చేయడము అనంటే, దేవనాగరి లిపి దానికి ఉంది, కానీ లిపి వాడబడలేదు. ఎందుకంటే ఇవి శృతులు.
వింటూ వింటూ వచ్చాయి కాబట్టి వాటిని గ్రంథస్థం చేయాల్సిన అవసరం అప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఉంది. తర్వాత వచ్చింది ఆ అవసరం కాబట్టి అప్పుడు దాన్ని దేవనాగరి లిపిలో ప్రింట్ చేయడం మొదలెట్టారు. కాబట్టి చూడండి ఎంత అజ్ఞానం బయట ఉందో. అన్ని భాషలకి మాతృక సంస్కృత భాష. ఆ మాతృభాషని మనము తప్పకుండా పరిరక్షించుకోవాలి. ఇలా సరస్వతి మహి తిస్రో దేవిర్మయో భువః అని ఒక మంత్రం వస్తుంది. అందులో మాతృ సంస్కృతి, మాతృభాష మరియు మాతృభూమి, ఈ 3 దేవతలు. వాటిని హృదయంలో పెట్టుకోవాలి, మనం వాటిని సంరక్షించాలి, మనం పోషించుకోవాలి అని చెప్పాడు ఈశ్వరుడు స్వయంగా వేద మంత్రాల ద్వారా. తర్వాత ఇప్పుడు వేదం అనేది ఇక్కడికి అయిపోయింది కాబట్టి ఈ వేదం అనేది అందరూ చదవదగింది. ఈ వేదాన్ని తప్పనిసరిగా పరమ పవిత్రంగా చదివి ఇందులో ఏముందో తెలుసుకోవాలి, దాన్ని మనం అనుసరించాలి. అప్పుడే మనం ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకుంటాము. అంటే జ్ఞానానికి సంబంధించిన కాండం అయిపోయింది. ఆ తర్వాత యజ్ఞం గురించి, వేదము ద్వారా తెలియను పంచమహాయజ్ఞాలు, కర్తవ్య కర్మలని నిత్యమాచరించాలని, బ్రహ్మదేవ పితృభూత నర యజ్ఞాలతో పాటు నైమిత్తిక ఇష్టకామ్య యాగాలను చేయాలని. ఎందుకంటే యజ్ఞము శ్రేష్టతమైన కర్మ, పంచభూతాల్ని ప్రక్షాళన చేసే ఒక ప్రయోగం. యజ్ఞమంటేనే దివ్యలోక, యజ్ఞమంటేనే దివ్యలోక, భవసాగరాన్ని దాటించునావా. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయ వరదత్తం. ఎక్కువ వివరించను. యజ్ఞం అనేది అద్భుతమైన కామధేనువు. ఇది ఒక నౌక. సంసారం అనే భవసాగరాన్ని దాటించే ఈ నౌకను ఎక్కకుండా ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని సాఫీగా నడుపుకోలేరు. అంత ముఖ్యమైనది ఈ యజ్ఞం. అయితే మనము ఈ యజ్ఞము ఎందుకు చేయాలని ఈశ్వరుడు చెప్పాడు, మనుషులు ఎందుకు చేయాలి అని చెప్పాడు. ఇక్కడ కారణం ఇక్కడ చెప్తాను. నరుడు మలమూత్రాదులతో ప్రకృతిని నిరతము కలుషితము చేస్తూ ఉంటాడు. ఏసీ, రిఫ్రిజరేటర్ మరియు పరిశ్రమల నుండి సతతం విషవాయువుల్ని వదులుతూ ఉంటాడు. అందుకే మనిషికి ప్రత్యామ్నాయ పాపము తగులుతూ ఉంటుంది అనునిత్యము. కనుకే చేయాలి యజ్ఞం, కనుకే చేయాలి యజ్ఞం ప్రాయశ్చిత్త కర్మగా. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయ వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. ఆర్య విదూషమని ఇంతకుముందు చెప్పారు. నిరంతరం మనం పంచభూతాల్ని కలుషితం చేస్తున్నాం కాబట్టి మనకి ప్రతిరోజు పాపం తగులుతూ ఉంటుంది. ఆ పాపం నుంచి బయటపడాలి అంటే ఒక ప్రాయశ్చిత్తమైన కర్మ చేయాలి. ఆ కర్మే యజ్ఞము అని పరమేశ్వరుడు మనకి యజుర్వేదం ద్వారా మనకి ఉపదేశించాడు. అయితే ఈ వేదము యజ్ఞము అనేది దేవ పూజ అని చెప్పాను కదా పల్లవిలో. దేవతలు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. దేవతల సంఖ్య 33 కోట్లు కాదు. ఇక్కడ కోటి అంటే సంఖ్య కాదు, రకమని అర్థం. పరమాత్మచే సృష్టించబడిన ఈ జడ దేవతలకు ఆకలి దప్పికలుంటాయి జీవులకు మాదిరే. అగ్ని దేవతలందరి నోరు లాంటి వాడు. యజ్ఞాహుతులను దేవతలకు అందిస్తూ ఉంటాడు. యజ్ఞమందుకే దేవ పూజ, యజ్ఞమందుకే దేవ పూజ, పరోపకారమే దీని భావం. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయ వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. చాలా పరోపకారాన్ని మనం తీసుకుంటున్నాం దేవతల ద్వారా. మళ్ళీ వాటి లోపట ఆక్సిజన్ని, సుగంధాన్ని నింపాల్సిన అవసరం మనలో ఉంది కాబట్టి
దేవతలకి ఆహుతుల్ని ఇస్తాం మనం. నెయ్యి అనేది దేవతలు స్వీకరించే పానీయం. ఈ హవన పొడి సమిధలు అనేటిది ఆహారం. వాటిని మనము అగ్ని మాధ్యమంగా ఇస్తాం. మన శరీరంలో నోరు ఉంది. నోటిలో మనము అన్నాన్ని పెట్టుకొని నమిలి తింటే అది శరీరంలో రసం రూపంలో మొత్తం అన్నింటికి ఇస్తుంది. అదేవిధంగా 33 మంది దేవతలకి అగ్ని అనేవాడు నోరు లాంటి వాడు. ఆ అగ్నిలో వేసిన సామాగ్రిని మొత్తము సమస్త దేవతలకు, బ్రహ్మాండంలో ఉన్న దేవతలకు మరియు మన పిండము అంటే మన శరీరంలో ఉన్న దేవతలకే కాకుండా సమస్త భూతములకి కూడా అంటే జీవరాశులకి కూడా అందజేస్తాడు. యజ్ఞం చేసేటప్పుడు ఏమేమి చర్యలు జరుగుతాయి అక్కడ, దానివల్ల లాభం ఏంటో చూద్దాం. మంత్రం పలికేటప్పుడు అనునాదం పొట్టును, యజ్ఞం చేసేటప్పుడు రసాయన చర్యగును, హవన సామాగ్రి అంతా ఉత్పతనము చెంది నాలుగు కణాలుగా మారి గాలిలో వ్యాపించును. యజ్ఞ ధూపములో ఉండి ఫార్మాల్డిహైడ్, ఎసిటోను, మీథేను, ఓజోను, కరోనా లాంటి వైరస్ల చంపేను. యజ్ఞం వల్లనే వానలు పడును, యజ్ఞం వల్లనే వానలు పడును, ప్రకృతిని ఇది పరిరక్షించును. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయ వరదత్తం. యజ్ఞం అనేది ఒక రసాయన చర్య, ఒక ప్రయోగం. ఇది మన ఋషులు మునులు మనకి అద్భుతంగా అందించిన ఒక ప్రయోగం. దీన్ని చేసినప్పుడు మనకి అనునాదం అంటే రెజనెన్స్, ఉత్పతనము అంటే సబ్లిమేషన్, ఇంకా నానో టెక్నాలజీ ఇవన్నీ కలిసి అందులో అద్భుతమైన ఔషధీయ విలువలు కలిగిన ధూపం అనేది వెలువడుతుంది. ఈ ధూపమే మనకి సమస్త రోగాల నుంచి కూడా మనకు స్వాంతన కలిగజేస్తుంది. రకరకాల క్రిమి కీటకాలను, కరోనా లాంటి వైరస్లను కూడా చంపేంత శక్తి దీనికి ఉంది. అందుకే నియత రూపంలో ప్రతిరోజు అగ్నిహోత్రం చేసుకున్న వాళ్ళకి కరోనా అనేది రాలేదు. 99% ఇది సర్వేలో ప్రూవ్ అయింది. యజ్ఞంలో వాడే పదార్థాలు ఏంటి, వాటి ఉపయోగం వల్ల కొన్ని పరోక్ష లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. యజ్ఞములో వనమూలికల పొడితో పాటుగా ఔషధీయ ఆవు నెయ్యిని ఆజ్యంగా వేస్తారు. మామిడి, మోదుగ, మేడి, జువ్వి మరియు రావి వంటి వృక్షాల ఎండిన కర్రలను సమిధలుగా వాడుతారు. ఆవు నేతిలో విషాన్ని హరించే గుణముంది. సమిధల్ని కాలిస్తే ఆక్సిజనే విడుదలవుతుంది. యజ్ఞం వల్లనే గోరక్ష, యజ్ఞం వల్లనే గోరక్ష, వృక్షారోపణకు ప్రోత్సాహం. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయ వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. ఆవు నెయ్యి అండి, యజ్ఞంలో కేవలం అదే ఉపయోగించాలి. ఆవు నెయ్యిని సంస్కృతంలో హవిహి అంటారు, సర్పిహి అంటారు. హవి అనంటే విషాన్ని హరించేది, సర్పి అనంటే చాలా వేగంగా కదిలేది. అంటే వాతావరణంలో ఉన్న విషాన్ని స్వీకరించి చాలా వేగంగా కదులుతూ అంతరిక్షంలో దాటుకొని నక్షత్రలోకం వరకు, సూర్యుని వరకు కూడా ఈ యజ్ఞ వాయువు అనేది తీసుకెళ్తుంది అన్నట్టు. ఆవు నెయ్యికి ఉన్న శక్తి అది అన్నట్టు. ఆ ధూపంలో అంతా శక్తి వస్తుంది. కాబట్టి ఈ యజ్ఞము వల్ల మనకు ఆరోగ్యము, దేవతలకి పూజ మరియు గోవుల యొక్క రక్షణ జరుగుతుంది. ఆవు నేతిని వాడతాము, మళ్ళీ ఆవు పిడికని వాడతాము, ఆవు పాలతో చేసిన ప్రసాదాన్ని యజ్ఞంలో వేస్తాము. కాబట్టి గోవులు రక్షించబడతాయి. మళ్ళీ ఏవైతే ఈ సమిధల కోసమని మనము ఆ వృక్షాలని కూడా, మంచి ఔషధ విలువలు గల వృక్షాలని కూడా మనము ఇళ్లలో పెంచుకుంటాము. కాబట్టి ఈ రకంగా పరోక్షమైన లాభాలు కూడా యజ్ఞం వల్ల ఉన్నాయి. ఆ తర్వాత ఈ వేదాన్ని చదవాల్సిన వాడు మనిషి, యజ్ఞాన్ని చేయాల్సిన వాడు కూడా మనిషియే. మరి మనిషి అంటే అర్థం తెలుసా? ఈనాటి మానవులకి తెలీదు. అది కూడా
తెలుసుకుందాం. ఎందుకంటే అతనే ధర్మాన్ని ధరించాల్సింది, తన ఆత్మలో ధర్మాన్ని ధరించాలి. కాబట్టి ఆ ధర్మదేవతను ఆవిష్కరింపజేసుకోవాల్సిన వాడు మనిషి. కాబట్టి అతని గురించి కూడా తెలుసుకుందాం. 84 లక్షల రకాలకు పైగా జీవరాశుల్లో మానవ జన్మయే అత్యంత ఉత్తమమైనది. ఆకలి, నిద్ర, భయ, మైథునాలనే లక్షణాలుగా ధర్మమనే ఒక విశేష గుణం ఉంటుంది తనిలో. సత్యమహింస, స్వాధ్యాయేశ్వర ప్రణిధానాలతో జన్మరాహిత్య మోక్షం పొందుటే మనిషి అంతిమ లక్ష్యం. ఇలాంటి నిజాలు తెలుసుకొనుటకే వైబ్స్ సభలకు తరలి రండి. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయ వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. బాగా ఆలోచించి పనులు చేసేవాడు మానవుడు. ఈశ్వర సంతానమే మనిషి. అయితే ఈ మనిషికి మిగతా జీవులకు తేడా ఏంటి అని అంటే ఒకే ఒక్క విశేష గుణం ఉంటుంది, అదొక్కటే తేడా. మిగతాది ఆకలి గాని, నిద్ర గాని, భయం గాని, లేదంటే మైథునం అంటే సంసారము చేయాలి అనే కోరిక, కుటుంబం పెంచుకోవాలని, భార్య కావాలని, ఇలా ఏదైతే కోరికలు ఉంటాయో ఇవన్నీ కూడా మిగతా జీవులకి కూడా సమానమే. చిలక గోరింకలు చూసారా, అది కూడా జంట కడుతుంది, అది కూడా గూడు ఏర్పాటు చేసుకుంటుంది, భార్యతో పాటుగా ఉంటాయి. చిలక గోరింకలు కూడా జీవితాంతం ఆమెతోటే ఉంటాయంట. ఆమె చనిపోతే కూడా గోరింక చనిపోతుంది, మైనా చనిపోతే గోరింక కూడా చనిపోతుంది. అంటే కుటుంబ వ్యవస్థ మిగతా జంతువుల్లో కూడా ఉంది. మరి మనం కూడా కుటుంబానికే పరిమితమై అదే భార్యా పిల్లలు, అదే వాళ్ళ పోషణ, ఇదే నా లోకం అనుకుంటే మనిషికి జంతువుకి తేడా ఏముంది? ఏం లేదు కదా. ఒకే ఒక్క తేడా ఏంటి అని అంటే ధర్మాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించి తన ఆత్మలో ధరిస్తే అప్పుడు మాత్రమే అతడు మానవుడని అనిపించుకుంటాడు. ఇలాంటి నిజాలన్నీ తెలియాలి అని అంటే వైఫ్స్ యొక్క సభలు, పౌర్ణమాసేష్టి ఉంది కదా, పౌర్ణమాసేష్టి అగ్నిమేళ ఉంది, పౌర్ణమి రోజు జరుగుతుంది, అదే వైఫ్స్ సభ. అక్కడికి తరలి రండి అని నేను పిలుపిస్తున్నాను. వైఫ్స్ అంటే వేద యజ్ఞ పరిరక్షణ సమితి, దానికి గౌరవ అధ్యక్షులు మా గురువు గారు, నేను దానికి కార్యవర్గక అధ్యక్షురాల్ని అన్నట్టు. దాని పేరు మీదనే నేను ప్రతిదీ పనులు చేస్తున్నాను. ఆ తర్వాత మానవుడు దేవుణ్ణి ఎలా దర్శించుకోవాలి? ఫస్ట్ చరణంలో దేవుని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాం కదా. అతడు ఆకారం లేనివాడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. మరి అతన్ని మనం ఎలా పొందాలి? మన కళ్ళతో మూర్తినైతే, విగ్రహాన్ని కళ్ళతో చూస్తున్నాం, దర్శించుకుంటున్నాం. మరి ఆకారం లేని వాడిని మనం ఎలా దర్శించుకోవాలి అనేది ఇక్కడ చెప్తాను. మానవుడంటే మన మహర్షి సంతానమే, ఆలోచించి పనులు చేసే విశిష్ట జీవి. అష్టచక్ర నవద్వారాలు కల అయోధ్యపురి అనే దేహంలో శయనించే ఆత్మనే పురుషుడంటారు. మనిషి దేహంలో దేవతలందరూ కొలువై ఉంటారు. పరమాత్మ అంతర్యామిగా జీవి మదిలో ఉంటాడు. అందుకే మనం అంతర్ముఖులమై ఓంకారాన్ని ధ్యానించాలి. వేదమంటే దేవవాణి, ఈశ్వరీయ వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. దేవుడు సర్వత్రా వ్యాపకుడు. స్థూల రూపంలో ఈ ప్రపంచమంతా వ్యాపించున్నాడు. అతడు ఎంత పెద్దవాడు అంటే, అతడు బ్రహ్మ అంటే చాలా పెద్దవాడు అని అర్థం. ఎంత పెద్దవాడు అని అంటే ఈ సమస్త విశ్వమంతా కూడా ఒక్క పిచ్చుక గూడులాగా అతని లోపల ఇమిడిపోతుందంట. చిన్న పిచ్చుక గూడు ఒక చెట్టు మీద ఉంటే ఎట్లా ఉంటుంది అలాగా. అంటే అతని 4 పాదాల్లో కేవలం ఒక పాదంలోనే ఇది ఉంటుంది. మిగతా 3 పాదాలు ఆనందలోకాలు. ఏవైతే ముక్తాత్మలు ఉన్నాయో అక్కడ స్వేచ్ఛగా విహరించే ఆనందలోకాలు ఇంకా 3% 3 రెట్లు ఎక్కువగా ఉంది.
మరి అటువంటి పరమాత్మ ప్రతి జీవి యొక్క హృదయంలో చాలా సూక్ష్మ రూపంలో ఉంటాడు. మన ఆత్మ యొక్క సైజ్ ఎంతో తెలుసా మీకు? ఎవరికన్నా ఇక్కడ మన ఆత్మ యొక్క సైజు తెలుసా? ఎలా ఉంటది అంటే, మన ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటదంటే, ఇలా ఒక వెంట్రుక, నేను దీన్ని పీకితే దాని మూలం ఉంది కదా, దాన్ని 10,000 ముక్కలుగా చేశాను. 10,000 ముక్కలు. ఈ వెంట్రుక మూలాన్ని, పొడుగును కాదు, మూలాన్ని 10,000 ముక్కలు చేస్తే అందులోంచి ఒక ముక్క తీసుకుంటే ఎంత ఉంటుందో అంత మన ఆత్మ ఉంటుంది. మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో, హృదయంలో ఉంటుంది. హృదయం ఎక్కడ? హృదయం అంటే ఇక్కడ మస్తిష్కంలో ఉంటుంది. కొంతమంది ఇక్కడ ఉంటుంది అని చెప్తారు, కొంతమంది ఇక్కడ ఉంటుంది అంటారు, కానీ సరైన స్థలం ఇది. అక్కడ ఆత్మ ఉంటే ఆ ఆత్మలో ఓతప్రోతమై సూక్ష్మ పరిమాణంలో, దయచేసి మాట్లాడకుండా సైగలతో నడపండి, ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది. అయితే ఆ ఆత్మతో ఓతప్రోతమై ఇంకా అంతకంటే సూక్ష్మ పరిమాణంలో పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ సైజు గురించి ఎవ్వరూ ఏ ఋషి కూడా రాయలేదు. ఇదైతే ఒక ఋషి రాశాడు కాబట్టి ఉపనిషత్తులో ఎక్కడో ఉంది కాబట్టి చెప్పగలిగాను. ఎందుకు అనంటే, పరమాత్మని దర్శించుకోలేరు ఎవరు కూడా, కళ్ళతోటి, చర్మ చక్షులతోటి ఎవరు దర్శించుకోలేరు. జ్ఞాన నేత్రం, 3వ నేత్రం ద్వారా మాత్రమే, అది జ్ఞానం అనే నేత్రం ద్వారా అతన్ని అనుభూతి ద్వారా దర్శించుకోగలుగుతాం. కాబట్టి ఏ ఋషి కూడా నేను దేవుణ్ణి దర్శించుకున్నా అతడు ఇలా ఉంటాడని వర్ణించలేదు. హిరణ్మయ కోశం ఉంది. ఆ హిరణ్మయ కోశం లోపట జ్యోతితో నిండిన ఒక స్వర్గం ఉంది. అక్కడే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అంటే 3 గుణాలు ఉన్నాయిగా, సత్వ రజో తమో గుణాలు అక్కడ ఉంటాయి అని వేదమంత్రాల ద్వారా చెప్పబడింది. అయితే ఈ పరమాత్మ అంతర్యామి రూపంలో ఉంటాడని వేద మంత్రాల్లో అంతటా ఘోషించబడింది వేదం. కాబట్టి ఆ అంతర్యామిగా మన మదిలోనే ఉన్నప్పుడు అతన్ని దర్శించుకోకుండా, అతన్ని బ్రహ్మయజ్ఞం సంధ్యోపాసన ద్వారా పూజించుకోకుండా ఎక్కడో ఉన్న దేవుణ్ణి, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ఎక్కడికి పరుగు? భారతదేశంలో ఉన్నాయి అయిపోయాక నేపాల్లో ఉందంట, టిబెట్లో ఉందంట, థాయిలాండ్లో ఉందంట, అక్కడికి కూడా పరుగు. పోనీ ఇంత చేస్తారు కదా, నేను ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను. ఇంత చేసి అంత దూరం పోయి, ఇక తిరుపతి అట్లాంటి స్థలాల్లో అయితే పెద్ద పెద్ద క్యూలు కదా, గంటల తరబడి లైన్లో నిలబడతారు. నిలబడి తీరా ఆ దేవుడి ముందు పోయిన తర్వాత, ఆ విగ్రహం ముందు పోయిన తర్వాత, బాలాజీనే తీసుకుందాం, బాలాజీ ముందుగా పోయిన తర్వాత ఆ సుందరమైన రూపం చూసి మొక్కేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకుంటాడు. ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఒక్క క్షణం కూడా మనల్ని ఉండరు, నెట్టేస్తూనే ఉంటారు. మరి కళ్ళారా చూసుకుందాం అనుకుంటుందా? అక్కడ నీ ఆత్మ లోపల చెప్తుంది, కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యాలి. అంటే నీ ఆత్మకి నీకు జ్ఞానం ఉంది, కానీ ఆ ఆత్మ గాని లోపలున్న అంతర్యామి రూపంలో వస్తున్న సంకేతాలు వినట్లేదు. మనుషులు వినక బహిర్ముఖులై పరిగెడుతున్నారు. పాపం వారికి కూడా భక్తి ఉంది, చాలా భక్తి ఉంది. పొద్దున్న లేచి యాదగిరిగుట్ట మా ఇంటి దగ్గరగా ఉంటుంది భువనగిరికి, ఎంతమంది ఆ మెట్లని కడిగి పసుపు రాసి బొట్లు పెడతా ఉంటారు. ఇంకొంతమంది తడి బట్టలతోటి పొర్లు దండాలు పెడతా ఉంటారు. నేను ఎప్పుడు చేయలే ఈ 2 పనులు. నేను భక్తురాల్ని. అంతకుముందు 4 ఏళ్ల క్రితం నేను పౌరాణికురాల్ని. ప్రతిదీ దేవుడి తత్వం తెలుసుకోవాలనుకుంటా. ఎక్కడైనా పుణ్యక్షేత్రం పోతే ఆ స్థల పురాణం అంటారు, స్థల పురాణం తెలుసుకోవాలనుకుంటా. అక్కడ దేవుడు ఎలా వెలిశాడు, ఆ దేవుడు మహిమలేంటో తెలుసుకోవాలనుకునేదాన్ని. కానీ ఎప్పుడు నేను పొర్లు దండాలు చేయలేదు. అంటే నాకంటే గొప్ప భక్తులే బయటి వాళ్ళు, కానీ పాపం తెలీదు వారికి. ఈశ్వరుని జ్ఞానం, ఈశ్వరుని స్వరూపం చెప్పేవారు లేరు. మార్గం కనిపించక వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైతే నా ఈ ఉపదేశం గీతాత్మక ప్రబోధం ద్వారా వారికి తెలుస్తుందో వాళ్ళు అంతర్ముఖులు అవుతారు. వాళ్ళు వేదమాత శరణులోకి వస్తారు.
యజ్ఞం అనే కామధేనువైన దేవత ఆ స్త్రీల్లోకి వచ్చినప్పుడు వారికి అసలైన బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. ఆ తర్వాత ఆర్యుడు అంటే ఎవరో తెలుసుకుందాం. ఆర్యుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి మనల్ని ఈ ద్రవిడ దేశానికి ద్రవిడులను పారద్రోలారు, మధ్య ఆసియా నుంచి వచ్చారు అని చెప్పి ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ప్రచారం చేశారో ఇప్పటికీ చాలా మంది 99 మంది అదే నమ్ముతున్నారు. ఆర్యుడు అంటే ఏంటి అర్థం అనేది ఇక్కడ నేను చెప్పాను. దేశము పేరు ఇండియా కాదు ఆర్యావర్తము, ఆర్యుడు అంటే శ్రేష్ఠ గుణయుక్త మానవుడని అర్థం. మతం అంటే ఒక వ్యక్తి యొక్క విశేషాభిప్రాయం, ధర్మం అనేది చెప్పునది కాదు ధరించునది. చతుర్వేదాలను చదువుతూ చాతుర్వర్ణ ప్రజలు చతురాశ్రమాలను పాటిస్తూ పురుషార్థాలను సాధించాలి. అందుకే మనది మతం కాదు, అందుకే మనది మతం కాదు, ఈశ్వర నిర్దేశిత ధర్మం వేదమంటే దేవవాణి ఈశ్వరీయా వరదత్తం. ఆర్యుడంటే శ్రేష్టమైన ఉత్తమమైన గుణాలు కలిగిన వాడు, ఉత్తమమైన కర్మలు చేసేవాడు, ఉత్తమమైన స్వభావం అంటే వ్యక్తిత్వం కలిగిన వాడు ఆర్యుడు. అందుకే ఇతన్ని ఈశ్వర పుత్రుడు అంటారు. ఈశ్వర పుత్రుడు ఆర్యుడు. అయితే నేను ఇక్కడ నా ప్రవచనంలో ఒక తప్పు చెప్పాను. మానవుడు అంటే మనురపత్యం మానవ, మను మహర్షి యొక్క సంతానమే మానవ. అక్కడ నేను ఈశ్వర పుత్రుడు అని చెప్పాను. ఈశ్వర పుత్రుడు అనేది ఆర్యునికి వర్తిస్తుంది. కాబట్టి ఈ ఆర్యుడు అంటే అంత గొప్ప పేరు. ఎవరైతే శ్రేష్ఠులుగా ఎదగాలనుకుంటారో వారు ఆర్యులు చేసే పనులన్నీ కూడా చేయాలి. ధర్మం అనేది ఉపన్యసించేది కాదు, ధరించేది. మరియు ఆశ్రమాలు, 4 రకాల వర్ణాల ప్రజలు, వీళ్ళందరి గురించి కూడా నేను చెప్పేశాను. అందుకే ఈ మతము 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 అంటున్నారుగా, నేను ఈ రాసిన ఈ పుస్తకం లోపల ఎక్కడ కూడా హిందూ అనే పదాన్ని కూడా వాడలేదు. మొట్టమొదటి సనాతన ధర్మానికి మొట్టమొదటి సీక్వెల్ అయిన ఈ పుస్తకం కానీ, రెండవ సీక్వెల్ అయిన ఈ పండుగలనే పుస్తకం, ఈ పుస్తకంలో కూడా హిందూ అనే పదాన్ని నేను ఎక్కడా రాయలేదు. ఎందుకు అంటే అది మతాన్ని సంకేతంగా తెలుపుతుంది. అది మతం అనేది ఒక వ్యక్తి యొక్క విశేషమైన అభిప్రాయం. క్రైస్తవ మతం ఉందనుకుంటే యేసుక్రీస్తు యొక్క అభిప్రాయమే ఆ మతం. నెక్స్ట్ ఇస్లాం మతం ఉంది అని అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క అభిప్రాయమే ఆ మతం. అదే మన దాంట్లో ఒక మనిషి యొక్క, ఒక ఋషి యొక్క అభిప్రాయం కాదు. ఇది సనాతన ధర్మం అనేది ఒక జీవన పద్ధతి. ఇది ఈశ్వరుని నుంచి వచ్చిన వేదము. వేదం అనేది మూలంగా ఈ ధర్మము అనేది మనకి మన వేదాది శాస్త్రాల్లో కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇది ఈశ్వర నిర్దేశిత ధర్మం. ఇక చివరి లోపల ఏం చేస్తే మనిషి ఋషిగా లేదా దేవతగా ఎదుగుతాడు అని సత్య సనాతన ధర్మం చెప్తుంది. వేదాలను చదువుతూ యజ్ఞయాగాలు చేస్తూ శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు భగవంతులు అయ్యారు. యమనియమాలను పాటిస్తూ అష్టాంగ యోగ మార్గములో నడుస్తూ ఎవరైనా దేవతలు ఋషులు కావచ్చు. ఇదే కదా సత్య సనాతన వైదిక ధర్మం అంటే. సహృద్భావమును బోధించే మానవ ధర్మమిదే. జగతిలో మొదటి సంస్కృతిది, జగతిలో మొదటి సంస్కృతిది. విశ్వజనులను ఆర్యుల చేద్దాం వేదమంటే దేవవాణి ఈశ్వరీయా వరదత్తం. యజ్ఞమంటే దేవ పూజ, దానమునకిదే మారు పేరు. అందుకే వేదం చదవాలి, అగ్నిహోత్రం చేయాలి. అందుకే వేదం చదవాలి, అగ్నిహోత్రం చేయాలి. సృష్టికి మాన్యువల్ వంటిదిలే వేద గ్రంథం.
భూమికి నాభి వంటిదిలే అగ్నిహోత్రం, వేదమంటే దేవవాణి ఈశ్వరీయా వరదత్తం. శ్రీరాముడు శ్రీకృష్ణుడు యుగ పురుషులు, వారు మనకి ఆదర్శం. వారు భగవంతులుగా పేరుగాంచారు. ఎందుకు అంటే 6 రకాల ఐశ్వర్యం వారిలో ఉంది. కొన్ని ఉపనిషత్తుల లోపల గురువు గారిని శిష్యుడు భగవాన్ అని సంబోధిస్తారు. అంటే ఎవరి వద్దైతే ఈ ఐశ్వర్యములు 6 రకాల ఐశ్వర్యాలు ఉంటాయో వారిని భగవాన్ అని చెప్పి అని అంటారు. అందులో జ్ఞానము, వైరాగ్యము, యశస్సు, కీర్తి, ధర్మము ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. కాబట్టి అందుకనే వారిని భగవంతులు అని అన్నారు. వారిలాగా మనము కూడా భగవంతులుగా ఎదగొచ్చని సత్య సనాతన ధర్మం అనేది చెబుతుంది. ఇది ఒక్క జాతికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది సహృద్భావము, అంటే మనమందరం సోదరులము అని ఒక విశ్వ మానవుల కళ్యాణాన్ని చూపెట్టే ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఎందుకంటే ఇది విశ్వములో మొట్టమొదటి సంస్కృతి. 129,49,49,127 సంవత్సరంలో ఉన్న అన్ని సంవత్సరంల ముందు పుట్టిన ఈ సంస్కృతిని మనము ప్రచారం చేస్తూ ఈ ప్రపంచంలోని సర్వ మానవులను ఆర్యులుగా చేసే ప్రయత్నం, అంటే శ్రేష్ఠ మానవులుగా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మము అనేది మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం చంపినట్లయితే ఆ చనిపోయిన ధర్మం మనల్ని చంపుతుంది. కాబట్టి ధర్మాన్ని మనము కాపాడవలసిన అవసరము ఉంది. ఇది ధర్మదేవత యొక్క పూర్తి స్వరూపము మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీతాఫలమండి ఆర్య సమాజము అధ్యక్షులైన గంగాధర్ గారికి, ముఖ్యంగా రాజనరసింహ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం స్వస్తి.